పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. అయితే తీన్మార్ మల్లన్న గెలుపు దిశగా కాదు, గెలుపు ఖాయమైపోతుంది. అది మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఇది గెలుపు ఖాయమైపోతుంది. ఇప్పటికే అంటే మొదటి ప్రాధాన్యత ఓటులో 18,600 పైచిలకు ఓట్లు సాధించిండు తీన్మార్ మల్లన్న. అయితే ఈ నేపథ్యంలో తర్వాత ఇప్పుడు అయితే ఈ మొదటి ప్రాధాన్యత ఓట్లోనే ఒకవేళ గెలిచేటువంటి అవకాశం ఉండే, కాకపోతే ఏంటంటే చాలామంది వేసినటువంటి ఓట్లు ఉన్నాయి కదా, పట్టభద్రులు వేసినటువంటి ఓట్లు 25,500 ఓట్లు చిత్తు అయిపోయినాయి. చిత్తు కావడానికి కారణం ఏంటంటే అది అమిత అభిమానమో తర్వాత ఏందో తెలియదు, కానీ రకరకాలుగా చేసిండ్రు. ఐ లవ్ యూ మల్లన్న, లేకపోతే జై తీన్మార్ మల్లన్న, 7200 RTR ఇట్లా అని చెప్పేసి మనకు సంబంధించినటువంటి ఓట్లే అట్లా అయినాయి. కాబట్టి అసలు యాక్చువల్గా సాధారణ ఎన్నికలు అయితే, ఒకవేళ ఇవి ఎమ్మెల్యే ఎన్నికలో లేకపోతే ఎంపీ ఎన్నికలో ఇటువంటి ఎన్నికలు అయితే ఇప్పటికే తీన్మార్ మల్లన్న గెలిచినట్టుగా తర్వాత మెజారిటీ వచ్చినట్టుగా ప్రకటించేటోళ్ళు. ఆల్రెడీ 18,600 పైచిలకు ఓట్లు సాధించిండు, అంటే మెజారిటీ సాధించిండు. అయితే ఎందుకు ఇప్పుడు అంటే మళ్ళీ రెండవ రౌండ్ అంటే రెండవ ప్రాధాన్యత ఓటును లెక్కించాల్సి వస్తుందంటే కనీసం 50% ఓట్లు ఎవరైతే అభ్యర్థి ఉంటారో ఆ అభ్యర్థి గెలుచుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ తీన్మార్ మల్లన్న అంటే 100% గెలుస్తాడు, ఇంకా దాంట్లో ఏం సందేహం లేదు. రకరకాలుగా ఎవడెవడో రకరకాలుగా ఏదో చేస్తూ ఉన్నారట, వీడియోలు చేసి పెడతా ఉన్నారు. పెడితే ఇంతవరకు పెడతారు రబ్బాయి, ఇలా మధ్యాహ్నం వరకు, లేకపోతే ఇంతే మధ్యాహ్నం వరకు పెడతారు, ఇక అంతకనే ఏం ఉండదు లెక్క. కాకపోతే ఏంటంటే క్లియర్గా తీన్మార్ మల్లన్న గెలుపు దిశగా పయనిస్తుండు, 100% గెలుస్తుంది, ఇంకా దాంట్లో ఏం తేడా లేదు, అంటే అది ప్రకటించాల్సి ఉంటుంది అంతే. మరోవైపు అంటే రెండవ ప్రాధాన్యత ఓటు క్రమం లెక్కిస్తూ ఉన్నారు. ఇందులో 52 మంది ఉంటారు కదా, ఇప్పటి వరకు 22 మందిని ఎలిమినేట్ చేసుకుంటూ వస్తారనమాట లాస్ట్ వాళ్ళ నుంచి. ఇప్పుడు ఇంకా 30 మంది ఉన్నారు. అందులో తీన్మార్ మల్లన్నకు భారీగా ఓట్లు పడతా ఉన్నాయి, షేరింగ్ అంతా కూడా తీన్మార్ మల్లన్నకు వస్తూ ఉంది. రెండో ప్రాధాన్యత ఓట్లో కూడా తీన్మార్ మల్లన్న ముందంజలో ఉన్నాడు, ఇది లెక్క. ఇక నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రులు, తర్వాత ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు, కర్షక కార్మిక సంఘాలు, తర్వాత అన్ని రకాల సబ్బండ వర్గాలు, అటు కాంగ్రెస్ పార్టీ కానీ తర్వాత సిపిఐ, సిపిఎం, ఇటు తెలంగాణ జనసమితి, అన్ని పార్టీలు తర్వాత అన్ని సంఘాలు కూడా మీ అందరి సహకారంతో తీన్మార్ మల్లన్న 100% గెలుస్తూ ఉన్నాడు. అంటే అది అంటే కాకపోతే ఏంటంటే అధికారికంగా ప్రకటించాలి కాబట్టి మధ్యాహ్నం ఆ తర్వాత సాయంత్రం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, అది ఒక లెక్క. ఇక రకరకాలుగా వేసేసి కన్ఫ్యూజన్ గురి చేసి తర్వాత ఓ టెన్షన్ లేదు పింఛన్ లేదు నాయన. ఆల్రెడీ నిన్న ఏది అక్కడ ఏనుగుల రాకేష్ రెడ్డి గారితో ఒకటి ప్రెస్ మీట్ కూడా పెట్టించేసి అట్లా జరిగింది ఇట్లా అని చెప్పేసి ఏం జరగలేదు, బరాబర్ అంతా సజావుగా సాగుతుంది. ఇక కేంద్ర ప్రభుత్వంలో మూడోసారి కొలువు తీరినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి సంబంధించి ఇక్కడ ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలి, ఏ రాష్ట్రాలకు ఎన్ని పదవులు ఇవ్వాలి అనే దానిపైన ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. అది దానిపైన కసరత్తు జరుగుతూ ఉంది. అయితే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలో అంటే ఎన్డీఏ సర్కార్ కేంద్రంలో కొలువు తీరుతున్నటువంటి నేపథ్యంలో మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణం చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఎవరెవరు మంత్రి పదవులు ఏ రాష్ట్రాలకు ఎన్ని వస్తాయనే దానిపైన ఒక చర్చ మాత్రం జరుగుతూ ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 2 మంత్రి పదవులు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఆ చర్చ జరుగుతూ ఉంది. మరి ఎవరికి వస్తే ఏం కథ అనేది 8 మంది మన దగ్గర గెలిచిండ్రు, ఎవరికి వస్తే ఏందనే దానిపైన ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. ఇక మరోవైపు మేడిగడ్డ పైన మొత్తం ఎంక్వైరీ మొత్తం కూడా నడుస్తూ ఉంది. తర్వాత ఎవరైతే ఆ ఎంక్వైరీ కమిషన్కి నేతృత్వం వహిస్తున్నటువంటి జస్టిస్ పిసి ఘోష్ ఇవాళ వస్తూ ఉన్నారు. ఆయనతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అక్కడికి మేడిగడ్డకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అయితే ఎందుకు ఇదంతా కూడా అంటే గతంలో చేసినటువంటి గతంలో చేసినట్టు అన్యాయం, మోసం ఇదంతా కూడా ప్రజలకు తెలియాలి. తర్వాత ప్రజలకు తెలియడంతో పాటు ఎవరైతే దోషులుగా ఉంటారో, ఎవరైతే అన్యాయం చేసినారో, ఎవరైతే లంగకథలు పడ్డారో వాళ్ళందరూ కూడా శిక్ష అనుభవించాలనేది తెలంగాణ ప్రజలు కోరుకున్నటువంటి విషయం. కాబట్టి దానికి సంబంధించి ఎంక్వైరీ మాత్రం జరుగుతూ ఉంది. ఇక నిన్న వానలు గట్టిగానే కొట్టినాయి, తర్వాత ఇంక ఈ 5 రోజుల పాటు కూడా వర్షాలు గట్టిగానే ఉంటాయంట. ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడుకునేది ఉంది. గుడ్ మార్నింగ్ న్యూస్లో ముందుగా వెలుగుతున్న పత్రికను చూద్దాం. ఎంపీల్లో 504 మంది కోటీశ్వరులు, ఎంపీల్లో 504 మంది కోటీశ్వరులు అంట. ఫస్ట్ సెకండ్ ప్లేసుల్లో తెలుగు వాళ్ళే ఉన్నారు. ఎవరు? 5,705 కోట్ల రూపాయలతో టాప్లో గుంటూరు ఎంపీ పెమ్మసాని ఉన్నాడు ఆయన. ఇక కొండా విశ్వేశ్వరరెడ్డికి
4,568 కోట్ల రూపాయల ఆస్తులున్నట్టుగా ఆయన అఫిడవిట్లోనే క్లియర్గా అధికారికంగా పేర్కొన్నాడు. కాబట్టి ఆయన ఫస్ట్ ప్లేస్లో, తర్వాత కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఇక్కడ చేవెళ్ల నియోజకవర్గం నుంచి గెలుపొందిండు. భారతీయ జనతా పార్టీ నుంచి ఆయన 2వ స్థానంలో ఉన్నాడు. ఇక దేశంలో సగానికి పైగా ఎంపీలపై క్రిమినల్ కేసులున్నాయి. అత్యధికంగా బీజేపీ నుంచి 94 మంది పైన కేసులున్నట్టుగా వెల్లడించిన ఏడీఆర్ సంస్థ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా నిజంగా అఫీషియల్గా వాళ్ళు క్లియర్గా అంటే ఏ కేసులున్నా చెప్పాలి, ఎన్ని ఆస్తులున్నా చెప్పాలని చెప్పేసి క్లియర్గా ఎన్నికల సంఘం నిబంధన ఉంది కాబట్టి అవన్నీ కూడా క్లియర్గా వాళ్ళు చెప్పినటువంటి నేపథ్యంలో మన తెలుగు వాళ్ళే టాప్లో ఉన్నారంట ఆస్తులలో. ఇక బెర్తుల కోసం పట్టు మోదీ సంకీర్ణ సర్కార్లో కీలకంగా చంద్రబాబు, అటు నితీష్ కుమార్. 5 మంత్రి పదవులు, స్పీకర్ పోస్టు అడుగుతున్న తెలుగుదేశం పార్టీ. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు స్పెషల్ ఫండ్స్ ఇస్తారంట. 3 మంత్రి పదవులు ఆశిస్తున్న జేడీయూ, అందులో రైల్వే శాఖ కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉందంట. ఇక తెరపైకి కామన్ మినిమం ప్రోగ్రాం, వ్యవసాయ శాఖను కోరుతున్న జేడీఎస్, షిండే, చిరాగ్, అనుప్రియ, పవన్ పార్టీలకు కూడా పదవులు వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద బెర్తుల కోసం అంటే ఇక్కడ కేంద్రంలో 3వసారి ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయనటువంటి నేపథ్యంలో అక్కడ మంత్రులుగా అంటే కేంద్ర మంత్రులుగా ఎవరుంటారు, తర్వాత ఎవరికి అవకాశం దక్కుతుంది అనే దానిపైన ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. త్వరలో కొలువుదీరనున్న మోదీ సంకీర్ణ సర్కార్లో బెర్తుల కోసం పోటీ మొదలైంది. ఈసారి బీజేపీ మెజార్టీ సీట్లను సాధించకపోవడంతో ఎన్డీఏలోని మిత్రపక్షాలు కీలకంగా మారాయి. ఇక టీడీపీ, జేడీయూ కింగ్ మేకర్స్గా అవతరించడంతో మోడీ ముందు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, జేడీఎస్ చీఫ్ నితీష్ కుమార్ తమ డిమాండ్ల చిట్టాను ఉంచినట్లు తెలిసింది. తాము ఎన్డీఏతోనే ఉంటామని, తమకు కేంద్ర సర్కార్లో కీలక అవకాశాలు కల్పించాలని అడుగుతున్నట్లు సమాచారం. సంకీర్ణ సర్కార్ కావడంతో బీజేపీ కూడా వాటికి సానుకూలంగానే స్పందిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఒకవేళ ఆ డిమాండ్లను నెరవేర్చలేని పక్షంలో వాటికి సరిపోయే స్థాయిలో ఇతర పదవులను ఇవ్వాలని ఆలోచిస్తున్నది కేంద్రంలో ఉన్నటువంటి ఇప్పుడు ఎన్డీఏ సర్కార్. చంద్రబాబు, నితీష్ ఏం ఆశిస్తున్నారు? లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలోని బీజేపీకి 240 సీట్లు రాగా ఆ తర్వాత ఎక్కువ సీట్లు అంటే 16 సీట్లు తెచ్చుకున్న పార్టీగా టీడీపీ అవతరించింది. ఇక జేడీయూకు 12 సీట్లు వచ్చాయి. ఇటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారాన్ని చేపట్టనున్న టీడీపీ కేంద్రంలో కూడా కీలక మంత్రి పదవులు ఆశిస్తున్నది. అయితే 5 కేంద్ర మంత్రి పదవులతో పాటు లోక్సభ స్పీకర్ పోస్టును తెలుగుదేశం పార్టీ కోరుతున్నట్లు తెలిసింది. అయితే మంత్రి పదవుల్లో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పదవి కూడా ఉన్నట్లు సమాచారం. అదేవిధంగా రోడ్లు, పంచాయతీరాజ్, హెల్త్, ఎడ్యుకేషన్ శాఖలను కూడా టీడీపీ ఆశిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. అంటే కేంద్రంలో అంటే ఇప్పుడు ఇక్కడ కింగ్ మేకర్గా తయారైంది తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ఏపీలో 16 ఎంపీ స్థానాలను అక్కడ కైవసం చేసుకుంది. ఆ తర్వాత ఇక్కడ ఏది వీళ్ళకి సంబంధించి అంటే అటు జనసేనకు సంబంధించి 4 సీట్లు, తర్వాత ఇంకా భారతీయ జనతా పార్టీకి 2 సీట్లే, మొత్తం మీద ఇట్లా ఇవన్నీ కూడా రావడంతో మొత్తం 21 ఎంపీ స్థానాలు ఇక్కడ గెలుచుకోవడంతో మొత్తం కూడా కీలకంగా మారింది ఇప్పుడు ఏపీ. అయితే 16 ఎంపీలు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కీలకంగా చాలా మంత్రి పదవులు ఆశిస్తూ ఉందంట. దానికి సంబంధించినటువంటి వార్త కనిపిస్తూ ఉంది. దాంతోపాటు ఇక్కడ నితీష్ కుమార్ కూడా ఆయన కూడా కింగ్ మేకర్గా మారిండు. 12 ఎంపీ స్థానాలను గెలుచుకున్నారు. కీలక శాఖలు బీజేపీ వద్దే. టీడీపీ, జేడీయూతో పాటు ఇతర భాగస్వామి పక్షాలను కేంద్ర సర్కార్లో ఎలా సర్దుబాటు చేయాలనే దానిపై మోడీ నేతృత్వంలో బీజేపీ చర్చలు సాగిస్తున్నది. కీలకమైన హోంశాఖ, ఆర్థిక శాఖ, రక్షణ శాఖ, విదేశాంగ వ్యవహారాల శాఖ, ఐటీ, రోడ్డు రవాణా వంటి శాఖలను తమ వద్దే పెట్టుకోవాలని భావిస్తుంది. ఇక డిఫెన్స్, ఫైనాన్స్ మినిస్ట్రీలోని సహాయ మంత్రి పదవులను మాత్రం మిత్రపక్షాలకు ఆఫర్ చేసే అవకాశం ఉంది. అయితే టూరిజం, స్కిల్ డెవలప్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి పోర్ట్ఫోలియోలను కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. లోక్సభ స్పీకర్ పోస్టును టీడీపీ అడుగుతున్నప్పటికీ ఆ పదవిని ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా లేదని తెలిసింది. ఇక డిప్యూటీ స్పీకర్ పోస్టును ఆఫర్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సివిల్ ఏవియేషన్, స్టీల్ వంటి శాఖలను కూడా టీడీపీకి ఇచ్చే ఛాన్స్ ఉంది. జేడీయూకు పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ శాఖలను ఇవ్వన్నట్లు తెలిసింది అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఇప్పుడు కేంద్రంలో కేంద్ర మంత్రి పదవులు ఎవరిని వరిస్తాయి, తర్వాత ఎవరికి ఆ పదవులు వస్తాయని దానిపైన ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. మన రాష్ట్రం నుంచి అంటే తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలుగా అక్కడ గెలుపొందినరు. వారిలో కూడా ఎవరికి మంత్రి పదవులు వస్తాయి, తర్వాత తెలంగాణకు ఎలాంటి మంత్రి పదవులు వస్తాయనే దానిపైన కూడా ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది.
ఎల్లుండి మోడీ ప్రమాణ స్వీకారం, కర్తవ్య పథ్ వేదికగా ప్రోగ్రాం. వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్న మోడీ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. ఎల్లుండి ప్రమాణ స్వీకారం ఉంటుందంట. ఆ లోపల మరి ఇదంతా కూడా సిద్ధ చేస్తారేమో. రాష్ట్రానికి కేంద్ర మంత్రి పదవులు 1 లేదా 2 అంట. రేసులో కిషన్ రెడ్డి, డికే అరుణ, ఈటల రాజేందర్ ఉన్నారు. అయితే వీరితో పాటు ఈ పదవులు ఆశిస్తున్నటువంటి వాళ్ళు, అంటే మంత్రి పదవులు ఆశిస్తున్న వాళ్ళలో బండి సంజయ్, ధర్మపురి అరవింద్, తర్వాత రఘునందన్ రావు, విశ్వేశ్వర్ రెడ్డి, తర్వాత నాగేష్ కూడా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ 8 మందిలో ఎవరికి కేంద్ర మంత్రి పదవులు వస్తాయి దానిపైన ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. ఇక స్టాక్ మార్కెట్లో స్కామ్, అందులో మోడీ, అమిత్ షా పాత్ర ఉంది అని చెప్పేసి రాహుల్ గాంధీ ఆరోపిస్తా ఉన్నారు. బీజేపీకి మెజార్టీ రాదని, ఎగ్జిట్ పోల్స్ తప్పని వాళ్లకు ముందే తెలుసు, అయినా మార్కెట్ పెరుగుతుందని పదే పదే కామెంట్లు. ఫలితంగా రిటైల్ ఇన్వెస్టర్లకు 30 లక్షల కోట్ల రూపాయల నష్టం జరిగింది. కొంతమంది ఫారిన్ ఇన్వెస్టర్లకు మాత్రం లాభాలు. జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తా ఉన్నారు. అయితే స్టాక్ మార్కెట్లను వీళ్ళు ప్రభావితం చేసిండ్రు, అయితే నిజంగా కూడా అంటే అక్కడ రావని తెలిసినా కానీ చెప్పిండ్రు అని చెప్పేసి ఆయన ఆరోపిస్తా ఉన్నారు రాహుల్ గాంధీ. స్టాక్ మార్కెట్లో భారీ స్కామ్ జరిగిందని, ఇందులో మోడీ, అమిత్ షా పాత్ర ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇక స్టాక్ మార్కెట్ భారీగా పెరుగుతుందని ఎన్నికల ఫలితాలకు ముందు మోదీ, అమిత్ షా పదే పదే కామెంట్లు చేశారు. అందుకు తగ్గట్టే ఫేక్ ఎగ్జిట్ పోల్స్ కారణంగా ఈ నెల 3న మార్కెట్లు భారీగా పెరిగినాయి, మొత్తం బాగా పెరిగిపోయినాయి. కానీ ఎలక్షన్ రిజల్ట్స్ రోజున అంటే 4వ తేదీ మార్కెట్ కుప్పకూలింది. దీంతో రిటైల్ ఇన్వెస్టర్లు 30 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయారు. ఇందులో పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది. బీజేపీకి మెజార్టీ రాదని తెలిసినప్పటికీ మార్కెట్ భారీగా పెరుగుతుందని మోడీ, అమిత్ షా కామెంట్లు చేశారు. అది నమ్మి రిటైల్డ్ ఇన్వెస్టర్లు మార్కెట్లో భారీగా పెట్టుబడులు పెట్టారు. కానీ ఎగ్జిట్ పోల్స్కు రిజల్ట్స్కు తేడా ఉండడంతో మార్కెట్ కుప్పకూలి రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయారని ఆయన చెప్పిండు. మొత్తం మీద ఇక్కడ అదే మేము గెలుస్తున్నామని చెప్పడంతో పాటు దాంతో అదే కాకుండా తర్వాత స్టాక్ మార్కెట్లు భారీగా పెరిగిపోతా ఉన్నాయి, తర్వాత మొత్తం కూడా భారీగా లాభాలతో ఉన్నాయని చెప్పేసి అట్లా అనడం ద్వారా స్టాక్ మార్కెట్లు అంటే మొత్తం కూడా ఒక్కటేసారి చాలామంది మదుపరులు కొనుగోలు చేసిండ్రు. ఏవి షేర్స్ కొనుగోలు చేసిన తర్వాత ఒక్కసారిగా తర్వాత ప్రభుత్వం రాదని తెలిసిన తర్వాత, అంటే ఇక్కడ ప్రభుత్వం వచ్చినా కానీ ఇంత మెజార్టీ లేదు, తర్వాత ఈ పరిస్థితి లేదని తెలిసిన తర్వాత ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీనికి కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, తర్వాత కేంద్ర మంత్రి అమిత్ షా అని చెప్పేసి అక్కడ రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నాడు. బీఆర్ఎస్ పని కథం, తెలంగాణలో భవిష్యత్ బీజేపీదే అని చెప్పేసి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అంటా ఉన్నాడు. భారతీయ జనతా పార్టీకి 6 నెలల్లోనే కాంగ్రెస్ పాలనపై వ్యతిరేకత, బీజేపీనే జనం ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లతో పవర్లోకి వస్తామని చెప్పేసి ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఉద్యమ పార్టీగా చెప్పుకునే బీఆర్ఎస్ తెలంగాణలో ఉనికిని కోల్పోయిందని, ఆ పార్టీ పని కథమైందని బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. ఇక రాష్ట్రాన్ని 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ 17 లోక్సభ స్థానాల్లో పోటీ చేసి ఒక్కటి కూడా గెలుచుకోలేకపోయింది. 15 చోట్ల 3వ స్థానానికి పరిమితమైంది. 8 చోట్ల డిపాజిట్లు కూడా కోల్పోయిందని చెప్పేసి అక్కడ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అంటా ఉన్నారు. మొత్తం మీద బీఆర్ఎస్ పని ఖతం అయిపోయింది, ప్రత్యామ్నాయం మేమే అంటున్నాం. నిజంగా కూడా ఇప్పుడు రాష్ట్రంలో అంటే తెలంగాణ రాష్ట్రంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. తర్వాత ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఇక్కడ అంటే ప్రధాన ప్రతిపక్షంగా ఇప్పుడు ఒకవేళ బీఆర్ఎస్ ఉన్నప్పటికీ తర్వాత ఇక్కడ ప్రత్యామ్నాయంగా మాత్రం కనిపిస్తుంది మాత్రం భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి 100% చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంపీ సీట్లలో ఒక్క సీటు కూడా గెలుచుకోలే. కారణం ఏంటంటే అహంకారం. మేమే అట్లా పైసలు పెడితే వేస్తారనుకుంటే ఎట్లయితారని ఆయన పట్టభద్రులను కూడా పైసలు పెట్టి కొనుగోలు చేయాలని చెప్పేసి పైసలు ఇచ్చేసి ట్రాన్స్ఫర్ చేసినటువంటి మన దగ్గర అవి డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి కదా. అక్కడ రాకేష్ రెడ్డికి 30 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసినాయి, అవన్నీ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా ఉన్నాయి మన దగ్గర. అక్కడ నుంచి మళ్ళీ 34 మంది ఎవరైతే ఇన్ఛార్జీలు ఉంటారో 34 నియోజకవర్గాలు ఉన్నాయి కదా, ఆ ఇన్ఛార్జీలకి ట్రాన్స్ఫర్ చేసిన అవన్నీ కూడా మన దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి. దీనిపైన అక్కడ భారతీయ జనతా పార్టీ నేత తర్వాత ఎంపీ రఘునందన్ రావు కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసిండు. ఇంకా ఇట్లా పెట్టి అంటే పైసలు ఉంటే ఏమైనా వేయచ్చు, మొత్తం పైసలను దోచుకోవచ్చు, భూములన్నీ కొట్టేయచ్చు, ఇసుక దందా వేయచ్చు, రకరకాలుగా ఇట్లా భావించి మొత్తం మీద అహంకారం తగ్గకపోతే మొత్తం నష్టం జరిగింది, బరాబర్ జరుగుతుంది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. మళ్ళా ఇక సీఎం రేవంత్ను కలిసిన వివేక్ వంశీకృష్ణ, సీఎం రేవంత్ రెడ్డిని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కుటుంబ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం జూబ్లీ హిల్స్లోని సీఎం నివాసంలో
రేవంత్తో వివేక్ అటు ఆయన సతీమణి సరోజ కుమారుడు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ భేటీ అయ్యారు. పెద్దపల్లి ఎంపీగా ఎన్నికైన అనంతరం మొదటిసారి వంశీకృష్ణ సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆయనను సీఎం అభినందించారు. కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా పాల్గొన్నారు. ఇయాల మేడిగడ్డకు మంత్రి ఉత్తమ్, ఇక తొలుత సుందిల్లా అన్నారం పరిశీలన, అటు నుంచి మేడిగడ్డకు ఇక ఎన్డీఎస్ఏ సూచించిన పనుల పురోగతిపై సమీక్షించనున్నారు మంత్రి. తర్వాత హైదరాబాద్కు చేరుకున్న జస్టిస్ ఘోష్ నేడు అన్నారం బ్యారేజీ పరిశీలన, సోమవారం నుంచి విచారణ శురు అవుతుందంట. మొత్తం మీద మేడిగడ్డకు కూడా అంటే మేడిగడ్డ ఒకడుగు కుంగితే ఏమవుతుంది, ఒక్కటి గిట్ల అంటే ఏమవుతుంది అంటే గట్ల అంటే అయితే ఏమవుతారు నాయన అంటే ఇప్పుడు శరీరంలో ఏదైతే మానవ శరీరంలో గుండె ఒక్కటి ఆగిపోతే ఏమవుతుంది, అంత మంచిగానే ఉన్నది కదా అన్నట్టున్నది కథ. కేసీఆర్ కథ అట్లుంటుంది అన్నట్టు. గుండె ఆగిపోతే ఏమవుతుందంటే గుండె ఆగిపోతే పానం పోతాడు నాయన. ఏది ఇప్పుడు మేడిగడ్డ గుంగితే ఒకటే గుంగితే ఏమవుతుందంటే అదే పెద్దది కాబట్టి అది గుంగితే మొత్తం పీకినట్టే కథ అంతా కంచిపోయినట్టే. కాబట్టి మేడిగడ్డ గుంగితే ఏమవుతుందంటే ఇప్పుడు దీని మీద విచారణ గట్టిగా జరుగుతుంది. మరి నిజంగా చేసేసి ఏం జరుగుతుందో చూడాలి. ఇక లోపలేస్తారా మరి బయటేస్తారా చూడాలి. ఇక త్వరలో బదిలీలు, రాష్ట్రంలో అధికారుల బదిలీలకు రంగం సిద్ధమైంది. వివిధ శాఖల హెచ్ఓడీలు, కలెక్టర్లు, ఎస్పీలను మార్చనున్నట్లు తెలిసింది. సీఎం కార్యాలయంలోనూ మార్పులు ఉంటాయని తెలుస్తుంది. ఇక సీఎస్ డీజీపీని కూడా మారుస్తారంటూ చర్చ జరుగుతుంది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇప్పటికే అసలు యాక్చువల్గా మార్చాల్సి ఉండే అని చెప్పేసి చాలామంది అంటా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అక్కడ ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే మొత్తం క్లీన్ వాష్ చేసి పడేస్తూ ఉన్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులందరినీ కూడా తీసి పక్కకు పెట్టేసి తర్వాత కొత్త ఉద్యోగులు నియమించుకుంటా ఉన్నారు. కాబట్టి దీని ద్వారా ఏమవుతుందంటే ఎవరైతే అక్కడ కోవట్టులుగా ఉంటారో, ఎవరైతే గత ప్రభుత్వానికి కోవట్టులుగా ఉంటారో వాళ్ళందరినీ తీసి గుంజి పక్కకు పెట్టేస్తే కొత్త వాళ్ళకి అవకాశం కల్పిస్తే 100% మంచి జరుగుతుంది. అట్లా కాకుండా వాళ్ళనే కొంతమందిని అంటే అట్లా కోవట్టుగా ఉన్న వాళ్ళని కూడా, మంచి వాళ్ళని కాదు కానీ కోవట్టుగా ఉన్న వాళ్ళని కూడా కొనసాగిస్తే ఏమవుతుందంటే నష్టం జరిగేది ప్రభుత్వానికి అని చెప్పేసి ఈ నేపథ్యంలోనే సీఎస్ తర్వాత డీజీపీని కూడా మార్చనున్నట్టుగా తెలుస్తుంది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. గ్రామం యూనిట్గా పంటల బీమా పథకం అమలుకు వ్యవసాయ శాఖ గైడ్లైన్ రెడీ చేస్తున్నది. అయితే రాష్ట్రంలోని ప్రతి గ్రామం యూనిట్గా వివిధ రకాల అంశాలను పరిగణలోకి తీసుకొని క్రాప్ ఇన్సూరెన్స్ అమలు చేయనున్నారు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. గ్రామం యూనిట్గా ఈ పంటల బీమా చేస్తారంట. ఇక కంగనకు చెంపదెబ్బ, బాలీవుడ్ నటి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్కు చేదు అనుభవం ఎదురైంది. మహిళా కానిస్టేబుల్ కంగనా చెంప చెల్లుమనిపించింది. మండి నుంచి ఎంపీగా గెలిచిన కంగనా ఢిల్లీకి వెళ్లే సమయంలో చండీగఢ్ ఎయిర్పోర్ట్లో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పేసి మరి ఆమె ఏమేమన్నదో తెలియదు. ఇక చెంపమేకెళ్ళి కొట్టిందట. ఈ ఎంపీగా అయ్యింది, చెంపమేకెళ్ళి కొట్టిందట ఆమె కానిస్టేబుల్. ఏందో మరిగా. గెలుపు దిశగా తీన్మార్ మల్లన్న, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ముందంజ. ఫస్ట్ ప్రియారిటీ ఓట్లతో తేలని ఫలితం. కొనసాగుతున్న రెండో ప్రయారిటీ ఓట్ల లెక్కింపు మల్లన్నకే గెలుపు అవకాశాలు ఉన్నాయంటున్న విశ్లేషకులు. ఇక ఓటమి భయంతోనే బీఆర్ఎస్ నిందలు, అధికారులపై ఆరోపణలు అబద్ధమని చెప్పేసి తీన్మార్ మల్లన్న అంటా ఉన్నారు. 100 కోట్ల రూపాయలు పెట్టి అక్రమంగా గెలవాలని చూశారని ఫైర్. 100% 100 కోట్ల రూపాయలు ఇంకా పైగానే పెట్టేసి అప్పుడు పల్లరాజేశ్వరరెడ్డి దొంగ ఓట్లు అవి చేసిండు. తర్వాత ఇప్పుడు కూడా పైసలు పెట్టి కొంటే కథమిగా పట్టభద్రులు మా వైపే ఉంటారని అనుకున్నారు. కానీ పట్టభద్రులు మేధావులు వాళ్ళు, తర్వాత విజ్ఞత కలిగినటువంటి వాళ్ళు ఎవరో కొంతమంది అట్లా వేసి ఉండొచ్చు, అది కూడా జరుగుతుంది. కానీ 100% ఎవరైతే నిజాయితీగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో 100% తీన్మార్ మల్లన్నకు ఓటేసిండ్రు. కాబట్టి 100% గెలుస్తున్నాడు, దాంట్లో ఏం తేడా లేదు. ఇక ఆల్రెడీ ఫస్ట్ ప్రియారిటీ ఓట్లు ఆటోమేటిక్గా 18,600 పైచలకు ఓట్లు వచ్చేసినాయి, అంటే మెజారిటీ వచ్చేసినాయి. కాబట్టి ఇంకా టెన్షన్ ఏం లేదు. ఇక చదువుకున్న వాళ్ళకు ఓటేయరాలే. చూడరు ఎంత దారుణమో చూడరు. ఇక ఇది ఏమనాలో అర్థమైతలేదు. గ్రాడ్యుయేట్ బైపోల్లో 25,877 ఓట్లు చెల్లలేదు. చూసుకోరు ఇక కథ ఎట్లున్నదో. ఏది డిగ్రీ చదువుకున్న వాళ్ళు 15వ తరగతి దాకా చదువుకున్న వాళ్ళకు 15వ తరగతి దాకా చదువుకొని 3 ఏళ్ళు ఖాళీ అట్లున్న వాళ్ళకు ఓటేయరాలి అని చెప్పేసి అంటున్నారు. ఓటేయరాలి అది అమితాభిమానమో తెలియదు. కానీ అమితాభిమానం కూడా అంటే నేనేమంటున్నానంటే కొన్ని విషయాల్లో మనం నిక్కచ్చిగా ఉండాలి. ఇప్పుడు అభిమానం ఉంటూ ఉండొచ్చు. ఇప్పుడు నేను ఒక్కరిని రాస్తే ఏమవుతుంది, జై తీన్మార్ మల్లన్న రాస్తే ఏమవుతుంది, లేకపోతే 7200 రాస్తే ఏమవుతుంది అని చెప్పేసి చాలామంది టిక్కులు కొట్టి పాడారు. ఈ టిక్కులు కొట్టిన వాళ్ళు అందరూ కూడా ఫెయిల్ అయిపోయినాయి. తర్వాత 1 నెంబర్ వేయకుండా 2 నెంబర్ కాడ 2 నెంబర్లు వేసిరంట. అట్లా కూడా ఫెయిల్ అవుతాయి. ఎందుకంటే అది ఒక క్రమ పద్ధతి ఉంటుంది, ఒక లెక్క ఉంటుంది దానికి.
కాబట్టి కొంతవరకు మీరు అవగాహన తెచ్చుకొని ఉంటే బాగుండేది. ఈ 25,877 ఓట్లు దీంట్లో దాదాపు 24-25,000 ఓట్లు తీన్మార్ మల్లన్నకే అక్కడనే వేసిన ప్రాధాన్య క్రమంలో వేసిన ఓట్లే ఇవన్నీ కూడా. ఇప్పుడు ఒకవేళ ఇవన్నీ కూడా చెల్లుబాటు అయ్యింటే వీళ్ళన్నీ కూడా కరెక్ట్గా పడింటే ఆటోమేటిక్గా ఫస్ట్ ప్రియారిటీనే తర్వాత ఆటోమేటిక్గా ఈ పార్టీకే తీన్మార్ మల్లన్న విజయం ఖాయమైపోయింది. తర్వాత ఇప్పుడు సంబరాలు బింబరాలు అంత ఉంటుండే లెక్క. ఇట్లా ఏ కురుబాయ్ అని చెప్పేసి పదే చెప్పినాం మనం. అరే 2 నెంబర్ పక్కన ప్రయారిటీ పక్కన 1 వేయండి అన్న, 1 నెంబర్ వేయండి, ఇంకేం రాయకండి, 1 అని రాయకండి, ఓఎని 1 రాయకుండా అంటే ఇవే వేసిండ్రు అంతా. జై తీన్మార్ మల్లన్న, ఐ లవ్ యూ తీన్మార్ మల్లన్న, ఏది తర్వాత ఏది 7200 ఆర్టీఆర్, లేకపోతే కేసీఆర్కు మొగడు తీన్మార్, ఇట్లా మిండడం రకరకాలుగా ఇష్టం వచ్చినట్టు కథ ఉన్నది అంతా కథ. మీరు రాసిన అంటే నేను ఏమంటానంటే మీ అభిమానాన్ని బయట రాయాలి కానీ ఇట్లా ఓట్ల మీద రాయొద్దన్నా. మీ ఓటు వేస్ట్ అయిపోయింది కదా, అది కరెక్ట్ కాదు. ఆడవాళ్ళు రాసినా మగవాళ్ళు రాసినా తెలియదు కానీ ఎవరు రాసినా కానీ అది చెల్లుబాటు కాదు కదా. దాంతో ఇప్పుడు బాగా ఇదంతా ఉంది. 100% అట్లా ఏం ప్రాబ్లం ఏం లేదు, టెన్షన్ లేదు, క్లియర్గా చెప్తా ఉన్నాం మనం. లేకపోతే ఇప్పటికీ ఆగమానం చేస్తుండే, ఏది కాకు వస్తుండే, తర్వాత కేటీఆర్ వస్తుండే, అందరూ వచ్చేసి చూసిరా పట్టభద్రులు విఘ్నులు కాబట్టి మమ్మల్ని గెలిపించేసిండ్రు, ఇప్పుడు మీరు అంటే తప్పు చేసిండ్రు అని చెప్పేసి ఇప్పటికే కేటీఆర్ అన్నాడుగా. ఏది ప్రభుత్వానికి అధికారాన్ని తీసుకొచ్చి తప్పు చేసిన అన్నారు కదా. అది ఇంకా డైలాగులు కొడుతుండే, ఆ డైలాగులు కొట్టకుండా బంద్ చేస్తట ఇది మంచి కథ. మా నుంచి హేమ సస్పెన్షన్, డ్రగ్స్ తీసుకున్నట్లు కన్ఫామ్ కావడంతోనే ఈ నిర్ణయం అన్న అసోసియేషన్. ఇటీవల బెంగళూరు రేవ్ పార్టీలో పట్టుబడిన హేమ అని చెప్పేసి ఆమె మా అంటే ఇక్కడ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంటుంది కదా సినిమా వాళ్ళది, ఆ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి ఆమెను సస్పెండ్ చేసిరట. పాపము ఈ డ్రగ్స్ ఎంత తీసుకుని పాడైందో ఏం పాడడం. అలా పిడుగుపడి 9 మంది మృతి, మెదక్ జిల్లాలో 3, నిర్మల్ జిల్లాలో 2 దుర్మరణం, ఆదిలాబాద్లో భార్యాభర్తల మృతి, నాగర్ కర్నూలు, నిజామాబాద్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణం అంటూ పాపం పిడుగుపడి చనిపోయినారంట చాలామంది. ఇక ఋతుపవనాలు యాక్టివ్, 1-2 రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరణ. ఇక రాబోయే 5 రోజుల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది, ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక కంగ్రాట్స్ సార్, లాస్ట్ టైంతో పోలిస్తే ఈసారి 10 ఓట్లు పెరిగినాయట. 484 మంది అభ్యర్థులు డిపాజిట్ గల్లంతైనాయట. చూసుకోరు ఎట్లుందో లెక్క. ఏది మొన్న ఎంపీ ఎలక్షన్లకు సంబంధించి ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఈ ఆంధ్రజ్యోతి లేట్ అవుతుంది ఎందుకో. రైట్, ఇక కంగనకు చెంపదెబ్బ, చండీగఢ్ విమానాశ్రయంలో ఎంపీపై చేయి చేసుకున్న మహిళా కానిస్టేబుల్. రైతుల ఉద్యమంపై వ్యాఖ్యల నేపథ్యంలోనే కానిస్టేబుల్ సస్పెన్షన్, ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేసిందంట. రైతుల ఉద్యమం పైన ఆమె మాట్లాడిన దానికి కానిస్టేబుల్ కొట్టిందంట. మరి ఆమె ఎందుకు కోపం వచ్చిందో ఏం పాడు. మారిన చంద్రబాబును చూస్తారు, అధికారుల పాలన కాదు ప్రజాపాలన, పాలనలో రాజకీయ కోణం ఆవిష్కరిస్తా, 5 ఏళ్లుగా ప్రజలు కార్యకర్తలకు వేధింపులు, అన్యాయం జరిగిన వారికి న్యాయం చేస్తా. టీడీపీ ఎంపీల సమావేశంలో చంద్రబాబు నిన్న మాట్లాడినరు. ఈసారి మారిన చంద్రబాబును చూస్తారు, గతం లెక్క ఉండదు, మంచిగా చేస్తా అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇక కొత్త టీంపై కసరత్తు, కేబినెట్లో 50 మందికి పైగా ఛాన్స్, నడ్డా నివాసంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతల భేటీ, పలువురు పాత మంత్రులకు ఉద్వాసన, పక్కకు పెడతారట. నిర్మలా సీతారామన్కు అనుమానమే. ఇక మిత్రపక్షాలకు ఆర్థిక, హోం, రక్షణ, విదేశాంగ, వాణిజ్య మినహా ఇతర శాఖల కేటాయింపంట. మహిళా కోటాలో డీకే అరుణ, పురంధేశ్వరి పరిశీలనలో పురంధేశ్వరి ఉండే అవకాశం ఉందంట. ఇక్కడ మహిళా కోటాలో ఇక్కడ తెలంగాణ నుంచి డీకే అరుణ గారు, తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఉండే అవకాశం ఉందంట. ఇక పరిశీలనలో కిషన్ రెడ్డి, సంజయ్, ఈటల. ఇక ఎల్లుండి ప్రధానిగా మోడీ ప్రమాణం చేయనున్నారు. పలువురు మంత్రులు కూడా బంగ్లాదేశ్, శ్రీలంక దేశాధినేతలకు ఆహ్వానం పంపినరు. హాజరు కానున్న చంద్రబాబు, నితీష్ తదితరులు. ఇక నేడు ఎన్డీఏ ఎంపీల సమావేశం, ఢిల్లీలో బాబు, కొనసాగుతున్న మంతనాలు. ఇక రాష్ట్రపతిని కలిసిన కేంద్ర ఎన్నికల కమిషనర్లు, ఎన్నికైన ఎంపీల జాబితా అందజేత అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద మంత్రులపై ఎవరెవరికి మంత్రులు ఇవ్వాలి, పదవులు ఇవ్వాలి, ఏమేం కథ అని చెప్పేసి దానిపైన విస్తృతంగా చర్చ జరుగుతూ ఉందంట. ఇక కేంద్ర కేబినెట్లోకి టీడీపీ, చంద్రబాబు గ్రీన్ సిగ్నల్, ఢిల్లీకి వెళ్ళిండు. రాష్ట్రపతిని కలిశాక నేటి రాత్రికి అమరావతికి తిరిగి రాక, ఇక మళ్ళీ 9న హస్తినకు అంటే ఢిల్లీకి వెళ్తారంట. బీజేపీ అధ్యక్షుడిగా శివరాజ్, నడ్డా స్థానంలో మధ్యప్రదేశ్ మాజీ సీఎంకు పదవి, పార్టీలో సీనియర్ అయినందునే.
ఇక తక్షణమే ఢిల్లీకి రావాలంటూ పార్టీ నుంచి వర్తమానం. శివరాజ్ను నాతో తీసుకెళ్తా ప్రచారంలో మోడీ వ్యాఖ్య. ఒడిశా సీఎంగా ధర్మేంద్ర ప్రధాన్ అని చెప్పేసి ఆ క్వశ్చన్ మార్క్తో వార్త ఉన్నది, ఇంకా అది కన్ఫర్మ్ కాదు. ఒకవేళ అట్లా పెట్టే అవకాశం ఉందని చెప్పేసి ఒక వార్త రాసింది ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఇక అగ్నిపథ్ను సమీక్షించాలి జేడీయూ తొలి డిమాండ్. ఇక వన్ నేషన్ వన్ పోల్కు ఓకే చెప్పిండ్రంట. దేశవ్యాప్త కులగణన, బీహార్కు ప్రత్యేక హోదా కావాలి, యూసీసీపై భాగస్వాములతో చర్చించాలి అని చెప్పేసి కేసీ త్యాగి అంటా ఉన్నారు. సమీక్షకు చిరాగ్ మద్దతు తెలియజేసిండు. అగ్నిపథ్ అంటే ఇక్కడ ఏది సైన్యంలో ఎవరైతే సైన్యం ఉందో సైన్యంలో అగ్నిపథ్ అనేటువంటిది ఒకటి కొత్త తీసుకొచ్చిన తర్వాత అగ్నిపథ్ను వ్యతిరేకిస్తూ మన దగ్గర సికింద్రాబాద్లో కూడా ఏది రైల్ని తగలబెట్టినటువంటి ఘటనలో చాలామంది పాపం చాలామంది విద్యార్థులు తర్వాత అభ్యర్థులు అక్కడ జైలు పాలైనరు, ఇంకా కొంతమంది జైల్లోనే ఉన్నట్టున్నారు. అయితే ఈ అగ్నిపథ్ వల్ల నష్టం జరుగుతూ ఉంది. అంటే 3 సంవత్సరాల మాటే మట్టుకి మాత్రమే అక్కడ సైన్యంలో ఉండాలి, తర్వాత మరి రిటైర్మెంట్ ఉంటుంది. రిటైర్మెంట్ ఉన్న తర్వాత ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పడంతో దానిపైన కొంత వరకు వ్యతిరేకత వచ్చింది. ఈ నేపథ్యంలో అగ్నిపథ్కి కూడా సమీక్ష ఇస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరోవైపు ఇక వన్ నేషన్ వన్ పోల్ కు ఓకే చెప్పిందట. తర్వాత యూసీసీపై అంటే ఏది వాళ్ళకున్నారు కదా పౌరసత్వానికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుందంటూ వార్తలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక వైసీపీ ఐపీఎస్కు భంగపాటంట. ఎందుకు చూసిరా అంటే మొత్తం మార్చిపడేస్తుంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే అధికారంలోకి వస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులందరినీ కూడా చేంజ్ చేసి పడేస్తారట. బాబు దర్శనమే దొరకని పిఎస్ఆర్ సంజయ్ గేటు దాటనీయని ఆ సిబ్బంది, తప్పుడు కేసులు పెట్టిన సంజయ్ కారును వెనక్కి పంపిన పోలీసులు, బాబును అరెస్ట్ చేసిన కొల్లి విలవిల. ఇక వెనక్కి వెళ్లాలనుకునే డిప్యుటేషన్ అధికారులకు చెక్ పడిందంట. ఐఎన్పిఆర్ కమిషనర్పై నిఘా పెడతా ఉన్నారు. సెలవులపై జవహర్ రెడ్డి వెళ్ళిండు. ఎవరు అక్కడ ఏపీసీఎస్ చీఫ్ సెక్రటరీ. అలా వెళ్లాలని ముందుగానే సంకేతాలు. ఇక ఏపీసీఎస్ తీరుపై సీనియర్లు విస్మయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. 40 మంది సలహాదారులకు ఉద్వాసన పలుకుతా ఉన్నారు. మొత్తం మీద అందరినీ చేంజ్ చేసి పడేస్తా ఉన్నట్టు చంద్రబాబు. ఇక కాంగ్రెస్తో టచ్లో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ మారేందుకు ముఖ్య నేతలతో మంతనాలు, సీఎం రేవంత్ తర్వాత వేం నరేందర్ రెడ్డితో సంప్రదింపులు. గ్రేటర్ హైదరాబాద్ పరిధి శాసనసభ్యులే అధికంగా ఉన్నారంట. ఇక టీడీపీ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వెళ్ళిన వారే అయితే ఈ నెలాఖరులోగానే ఎక్కువ మంది ఫిరాయింపులు ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ తోటి టచ్లోకి వెళ్ళిపోయారంటే ఇక ఆల్రెడీ మెల్లమెల్లగా బీఆర్ఎస్ పని మొత్తం కూడా కథం చేసి కథం అవుతుంది లెక్క. పీఠాలు కదులుతున్నాయి, మరి ఇక ఏమైతే చూడాలి. లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో రాష్ట్రంలో ఎమ్మెల్యేల ఫిరాయింపుల పర్వం మొదలు కానుంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ శాసనసభ్యులు కాంగ్రెస్లోకి వెళ్లేందుకు మంతనాలు ప్రారంభించారు. వచ్చే 5 ఏళ్ల పాటు సౌకర్యంగా ఉండే ఆలోచనలో కొందరు పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అధికార పార్టీ ముఖ్యులతో అంతర్గత సంప్రదింపులు చర్చలు సాగిస్తున్నారు. అటు నుంచి అనుమతి లభించినదే తడవుగా జంపు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇలా 10 మందికి పైగా గులాబీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్తో టచ్లోకి వెళ్ళినట్లు సమాచారం. వీరంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డితో చర్చల్లో ఉన్నారు. అంతా బాగుంటే ఈ నెలలోనే భారీగా మార్పులు ఉండొచ్చని తెలుస్తోంది. వాస్తవానికి ఇలాంటి వారిని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి బుధవారం గర్భ వ్యాఖ్యలు చేశారని చెబుతున్నారు. అయితే బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నేతలు తర్వాత ఎమ్మెల్యేల ఆత్మగౌరవాన్ని బీజేపీకి తాకట్టు పెట్టారని, కమలం పార్టీకి ఓట్లు మళ్ళేలా చేయడంతో ఇంకా ఎంపీలు ఓడగొట్టిన డిపాజిట్లు కూడా రాలేని చెప్పేసి అనడంతో మొత్తం మీద ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేలు కూడా 10 మంది ఇప్పుడే పలాయనం చిత్తగిస్తున్నారంట. ఆ తర్వాత ఇంకా మెల్లమెల్లగా ఖాళీ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది. కళ్యాణ్ బాబు హ్యాట్సాప్, గెలిచాక తొలిసారి చిరంజీవి ఇంటికి పవన్, అపూర్వ స్వాగతం పలికిన కుటుంబ సభ్యులు, తల్లి అన్నా వదినలకు జనసేనాని పాదాభివందనం. ఇక కేక్ కోసి సంబరాలు చేసుకున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ అంటే చిరంజీవి దగ్గరికి వెళ్ళి చిరంజీవితో ఆయన మెగాస్టార్ చిరంజీవితో పాటు అంటే వాళ్ళ అన్న చిరంజీవితో పాటు తర్వాత వాళ్ళ అమ్మ తర్వాత వదిన వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా కలిసేసి పాదాభివందనం చేసిండు. చేసి అమ్మ అంజలీదేవి ఉన్నట్టుంది, అందరిని కలిసిండి నిన్న.
కళ్యాణ్ బాబు హ్యాట్సాప్ అని చెప్పేసి వాళ్ళు కేక్ కూడా కట్ చేసిండ్రు నిన్న. జనసేన పార్టీ అక్కడ ఏపీలో 21 స్థానాల్లో పోటీ చేస్తే 21 స్థానాల్లో కూడా విజయం సాధించింది. 21 ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే 21 మంది కూడా విజయం సాధించిండ్రు. 100కి 100%. నిన్న అక్కడ చిరంజీవి దగ్గరికి వెళ్ళిండు, వాళ్ళ అన్న ఆశీర్వాదం తీసుకుండు. ఇట్లా అక్కడ జరిగింది. అయితే ఇక భారీ స్టాక్ మార్కెట్ స్కామ్ అంట. ఎన్నికల ఫలితాల రోజు 30 లక్షల కోట్ల సంపద ఆవిరి. ఈ పతనం వెనక మోడీ షా కుట్ర ఉన్నాయని చెప్పేసి అక్కడ రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. సెబీ దర్యాప్తు జరుగుతున్న కంపెనీ న్యూస్ ఛానల్కే ఇంటర్వ్యూలు. ఆదాని కుంభకోణం కంటే అతిపెద్దది. ఇక పార్లమెంటరీ కమిటీ విచారణ జరిపించాలని చెప్పేసి రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తూ ఉన్నారు. అన్ని నిరాధార ఆరోపణలు అని చెప్పేసి గోయల్ అంటున్నాడు. మోదీ అమిత్ షా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టారని ఎందుకు సలహా ఇచ్చారు? వారి వృత్తి స్టాక్ ఇన్వెస్ట్మెంట్ సలహాలు ఇవ్వడమేనా అని చెప్పేసి రాహుల్ గాంధీ అంటా ఉంటే ఇక బీఆర్ఎస్ కథ ముగిసింది. కాంగ్రెస్పై నమ్మకం లేదు. రాష్ట్రానికి అండగా ఉన్నందుకే బీజేపీకి పట్టమని చెప్పేసి కిషన్ రెడ్డి అంటా ఉన్నాడు. 1000 కోట్ల సర్కారీ భూములు హాంపట్. రంగారెడ్డి కలెక్టరేట్లో ధరణి ఆపరేటర్ల మాయాజాలం. గండిపేట, బాలాపూర్, సరూర్ నగర్, రాజేంద్ర నగర్ మండలాల్లో ప్రభుత్వ భూములకు పాస్బుక్లు జారీ చేసిందంట గత సర్కారు నేతలు. ఇక రియల్టర్ల దన్ను. ఇక దొడ్డిదారిన 67 దరఖాస్తులకు ఓకే చేసిండ్రు. 5 ఎకరాల పాస్బుక్లకు ₹1,00,00,000. ఇక ధరణి ఆపరేటర్లతో పాటు మరొకరి అరెస్టు. పరారీలో 5గురు. కలెక్టర్ల సంతకాల ఫోర్జరీ కూడా చేసినట్టుగా ఆరోపణలు వస్తా ఉన్నాయి. ఇదేందో కథ. కోడ్ ముగిసింది. ప్రభుత్వ పాలనకు తొలగిన అడ్డంకి. త్వరలోనే భారీ ఎత్తున అధికారుల బదిలీలు. పాలనలో కాంగ్రెస్ ముద్రకు రేవంత్ కసరత్తు చేస్తూ ఉన్నారు. సీఎం చెబితే కానీ ఫైళ్లు కదలని పరిస్థితి. ముఖ్యమంత్రి కార్యాలయంలోనూ మార్పులు. ప్రజా సంబంధాల విభాగంలోనూ ప్రక్షాళన ఏనున్నట్టుగా తెలుస్తూ ఉంది. వేగంగా సంక్షేమ పథకాల అమలుకు చర్యలు. ఇక ఆర్థిక శాఖ బాధ్యతలు వికాస్ రాజుకు అప్పగిస్తారంట. చంద్రబాబుకు రేవంత్ ఫోన్ చేసిండు, అభినందనలు కూడా చెప్పిండట. ఇక సీఎంను కలిసిన గో సంరక్షణ సమితి సభ్యులు వాళ్ళు అక్కడ గోవును రక్షిస్తా అని చెప్పిండట సీఎం గారు. అయితే మొత్తం మీద ఇక్కడ కోడ్ ముగిసింది కాబట్టి ఎన్నికల కోడ్ అని చెప్పేసి 2 నెలలు ఆగం ఉండే. ఏ పని చేయాలనుకున్నా కానీ ఎన్నికల కోడ్, ఏ పథకం ప్రవేశపెట్టాలనుకున్నా ఎన్నికల కోడ్ ఇట్లుంటుండే. దీంతో ఇప్పుడు ఎన్నికల కోడ్ ముగిసింది కాబట్టి ఇక్కడ మార్పులు చేర్పులు, తర్వాత ఉపాధ్యాయ బదిలీలు, తర్వాత ఉపాధ్యాయులకు పదోన్నతులు, తర్వాత ఉద్యోగుల బదిలీలు ఇవన్నీ కూడా మొత్తం కూడా అన్ని చేపట్టి మొత్తం ఒక సెటరైట్ చేసే కార్యక్రమాన్ని చేపట్టిందంట ప్రభుత్వం. దానికి సంబంధించిన వార్త. ఇక వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించారని 2 యువకుల హత్య. ఇదేంద్ర ఆయన అసలు వాట్సాప్ గ్రూప్లోకి వెళ్ళి పేరు అంటే తీసేసిరని చెప్పేసి మర్డర్ కూడా చేసుకున్నట. మాట్లాడేందుకు విల్లాకు పిలిచి కత్తులతో పొడిచి చంపారు. రంగారెడ్డి జిల్లా కడతాల్లో ఘోరం. అరే కడతాల దగ్గరనట కిన్నే. నిందితుడు స్థానిక బీజేపీ నాయకుడు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. వాట్సాప్ గ్రూప్లోకి వెళ్ళి తీసేస్తే చంపేస్తారు బాబు, బెస్ట్ ఫెలోస్. ఇక డ్రగ్స్కు బానిసై మెడ చెయ్యి కోసుకుని రోడ్డుపై రక్తాన్ని చిందిస్తూ హైదరాబాద్లో బాలుడి వికృతానందం. సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిందంట. నెటిజన్ల షాక్. డ్రగ్స్పై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వానికి సూచిస్తూ ఉన్నారు. ఇట్లా ఉంటుంది అన్నట్టు, ఇట్లా కథ అనేది జరుగుతుంది. డ్రగ్స్కు బానిస అయితే ఇట్లా ఉంటుంది. మీరు జాగ్రత్తగా ఉండండి, పిల్లల్ని జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే మా పిల్లగానికి ఏంగా మేము మంచిగా చూసుకుంటాం, మేము చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటే ఇట్లా అయితే లెక్క. చూడరు కనిపెట్టరు. అల్లారు ముద్దుగా పెంచుకోవద్దని అంటలేరు. ఇగో కనిపెట్టాలి. మేము కనిపెట్టము, మేము మంచిగా చేస్తాం, చేస్తాం, మేమేం చేస్తాము, కనడం మా వంతు, కానీ పిల్లల్ని అట్లా చేస్తే మా వంత అంటే అట్లా కాదు లెక్క. ఎందుకనంటే క్రమశిక్షణ అంటే అయి ఉండొచ్చు, అంటే పూర్తి స్థాయిలో మీరు నియంత్రణ ఉండకపోవచ్చు, కానీ మ్యాక్సిమం వాళ్ళని పరిశీలిస్తూ ఉండాలి, వాళ్ళని గమనిస్తూ ఉండాలి, వాళ్ళ కదలికలను చూస్తూ ఉండాలి. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. వాడు ఎవరినైనా ఏమో చేసి వచ్చినా పరిశానే, ఎవరన్నా వీళ్ళని చేసినా పరిశానే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ డ్రగ్స్ అనేటువంటి చాలా కీలకం. ప్రభుత్వం దీనిపైన 100% ఇప్పుడు క్లియర్గా దీన్ని ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మొత్తం కూడా యువత జీవితాలను చిత్తు చేస్తుంది ఇది. కాబట్టి దీనిపైన మరి ప్రభుత్వం ఇంకా స్ట్రిక్ట్ రూల్స్ అమలు చేయాలి. దేనికైనా ఇంకా వెనకాడద్దు. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒక్కసారి శనార్థి తెలంగాణ చూద్దాం. మల్లన్నకే పట్టం, తీన్మార్ గెలుపు లాంఛనమే. మరో 32.2 వేల ఓట్లు వస్తే గెలిచే అవకాశం.
రెండో ప్రాధాన్యత ఓటుతో తేలనున్న ఫలితం. ఓటమి భయంతో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి బైకాట్ చేసిండు. ఓడిపోతున్నామనే డ్రామాలు షురూ చేసిండని చెప్పేసి తీన్మాన్ మల్లన్న అంటా ఉన్నాడు. 100% అదే జరిగింది. ఓడిపోతున్నట్టుగా తెలవడంతో ఇంకా ఏం చేయాలని అర్థం కాక ఒక ప్రెస్ మీట్ పెట్టేసి నిన్న సాయంత్రం నిన్న నల్గొండ పోయినా నేను కూడా పోతే ఆడ అన్నే ఏది కౌంటింగ్ సెంటర్ దగ్గర ఇక ఒక ప్రెస్ మీట్ పెట్టేసి అట్లా ఇట్లా అధికారులు అట్లా చేస్తున్నట్లు. అధికారులు ఏం చేయలేరు, బరాబరే ఉన్నారు, లెక్క బరాబరే నడుస్తుంది. ఇది అక్కడ ఎవరు మాజీ ఎమ్మెల్యే ఆయన పేరు ఏం పేరు భూపాల్ రెడ్డి అక్కడ పోయి ఆగమానం చేసినాడు. చేస్తే వాళ్ళ అక్కడ ఉన్న డిప్యూటీ కలెక్టర్ కూడా అక్కడ ఏఆర్ఓ కేసు కూడా పెట్టిందట, ఫైల్ అయింది. ఎందుకంటే ఇక ఓడిపోతున్నామో తెలిసి ఇట్లా చేస్తారంటే ఇటువంటి కథలు ఉంటాయి, లెక్కలు. కేటీఆర్ చూసినావు కదా, పైసలు ఖర్చు పెడితే పైసలు ఇవ్వగానే గతం అయిపోతుందని చెప్పేసి అనుకున్నావు కదా, పైసలు ఇస్తే అయితే అది 9.5 ఏళ్ల బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక పాలనను కడిగి పారేసి నియంత్రణను గద్దె దింపడంలో కీలక పాత్ర పోషించిన తీన్మాన్ మల్లన్న ఎమ్మెల్సీ కాబోతున్నారు. మొదటి ప్రాధాన్యత ఓటుతో 18.5 వేల మెజార్టీతో ఉన్న మల్లన్నకు ఇంకో 32,000 ఓట్లు వస్తే గెలిచినట్టే. రెండో ప్రాధాన్యత ఓట్లతో అవి సాధించే అవకాశం కనబడుతుంది. అంటే చాలామంది కొంచెం కన్ఫ్యూజ్ కావచ్చు. ఈ 18,500 మెజార్టీ వచ్చింది అంటున్నారు, మళ్ళీ ఇంకా 32,000 ఓట్లు కావాలంటున్నారంటే ఈ 18,500 ఓట్లు వస్తే ఇప్పుడు సాధారణ ఎన్నికలు అయితే ఎమ్మెల్యే ఎలక్షన్స్ లేకపోతే ఎంపీ ఎలక్షన్స్ అయితే ఇప్పటికే గెలిచినట్టే లెక్క, ఇంకేం తేడా లేదు ఇక. కానీ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఇవి ప్రాధాన్యత క్రమం ఇదంతా కథ ఉంటుంది కాబట్టి 50% ఓట్లు దాటాలే ఒక మనిషికి. ఇప్పుడు వేరే ఎన్నికల్లో అయితే అందరికీ 20 వస్తే 21 వచ్చినట్టు గెలిచినట్టే, అందరికి 30 వస్తే 31 వచ్చినట్టు గెలిచినట్టే. అట్లా కాకుండా అట్లా ఉండదు లెక్క. ఇలా గ్యారంటీగా 50% కంటే ఓట్లు దాటాలే, పెరగాలి, అప్పుడు మాత్రమే గెలిచినట్టుగా ప్రకటిస్తారు. కాబట్టి ఇంకా 32,000 ఓట్లు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇప్పుడు సెకండ్ ప్రాధాన్యత ఓట్లు మొత్తం కూడా తీన్మాన్ మల్లన్నకు మళ్ళీ పడతా ఉన్నాయంట, అట్లా వస్తుంది లెక్క. ఇంకో 32,000 ఓట్లు వస్తే గెలిచినట్లే. రెండో ప్రాధాన్యత ఓట్లలో అవి సాధించే అవకాశం కనబడుతుంది. ఓటమిని ముందే గ్రహించిన బీఆర్ఎస్ నేతలు కౌంటింగ్ కేంద్రం వద్ద ఆందోళన చేస్తూ అధికారులపై ఆరోపణలు చేశారు. ఓడిపోతున్నామనే భయంతో బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేస్తున్నారని తీన్మాన్ మల్లన్న ఫైర్ అయ్యారు. రెండో ప్రాధాన్యత ఓట్ల ఫలితాలు నేడు రానున్నాయి. మల్లన్న గెలుపు లాంఛనమే కావడంతో కాంగ్రెస్ శ్రేణులు, మల్లన్న అభిమానులు సెలబ్రేషన్స్ మూడ్లో కనబడుతున్నారు. ఇక మే 27వ తారీఖున జరిగిన వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ 5వ తారీఖున ప్రారంభమైంది. అయితే నిన్న కూడా కౌంటింగ్ కొనసాగింది. నిన్న అర్ధరాత్రి వరకు మనకు అందిన సమాచారం ప్రకారం మొదటి ప్రాధాన్యత ఓట్ల కౌంటింగ్ పూర్తయింది. అందుకు సంబంధించిన వివరాలను అధికారులు ప్రకటించారు. 4 రౌండ్లలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మాన్ మల్లన్నకు 1,22,813 ఓట్లు రాగా బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి 1,04,248 ఓట్లు వచ్చినాయి. బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి 43,313 ఓట్లు వచ్చినాయి. స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్ పాలకూరికి 29,697 ఓట్లు వచ్చినాయి. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మాన్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓట్లలో 18,565 ఓట్లు మెజార్టీ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇక నియోజకవర్గంలో 40 ఓట్లు ఉండగా 3,36,013 ఓట్లు పోలైనాయి. ఇవి నమోదు చేసుకున్నారు. 4,63,389 మంది నమోదు చేసుకోగా ఇక్కడ పోలైనవి మాత్రం 3,36,013 ఓట్లు పోలైనాయి. అయితే దీనికి సంబంధించి మొదటి ప్రాధాన్యత ఓట్లలో 13,500 ఓట్ల లీడింగ్లో ఉన్నారు, అంటే మెజార్టీలో ఉన్నాడు తీన్మాన్ మల్లన్న. అయితే ఇంకా అంటే మళ్ళీ రెండో ప్రాధాన్యత ఓటును కూడా ఇప్పుడు పరిశీలిస్తున్నారు. అయితే ఇదంతా ఎందుకు వచ్చిందంటే చాలామంది చెప్తున్నారు కదా ఇందాక, జై తీన్మాన్ మల్లన్న 7288 రాసేసి అభిమానాన్ని చాటుకున్నారు, కానీ అవి ఓట్లు చెల్లెలేవన్నా, మొత్తం కూడా అవి వేస్ట్ అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు మళ్ళా రెండో ప్రాధాన్యతకి వెళ్ళాల్సి వస్తుంది. 100% గెలుస్తుంది, దాంట్లో ఏం తేడా లేదు. అందుకనే వాళ్ళు ఆగమాగం అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అక్కడ నల్గొండలో ఉన్నాడు. నిన్న నల్గొండ రాత్రి 1-2 అయింది మేము వచ్చేసరికి. అయితే ఇక్కడ నల్గొండలో మా ప్రతినిధి మేనం శ్యామ్ ఉన్నాడు. మేనం శ్యామ్ అక్కడ నుంచి పూర్తి వివరాలు అందిస్తాడు. అక్కడ జరుగుతున్నటువంటి ఇప్పుడు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితిని కూడా అందించేటువంటి ప్రయత్నం చేస్తాడు. శ్యామ్ చెప్పు. థ్యాంక్ యూ సుదర్శన్ అన్న. అంటే వాస్తవంగా నిన్న రాత్రి ఏదైతే మనం అనుకున్నామో, మీరు ఉన్నప్పుడు కూడా ఆ 4th రౌండ్ కౌంటింగ్ మాత్రం పూర్తయిన సమాచారం ఉన్నప్పటికీ 4th రౌండ్ కి సంబంధించిన పూర్తి వివరాలు అర్ధరాత్రి అయిన తర్వాత కూడా వెల్లడించిన పరిస్థితులు ఉంది. సరే, మొదటి ప్రాధాన్యత ఓటుతో ఫలితం తేలని పక్షంలో రెండవ ప్రాధాన్యత ఓటుకు వెళ్లాల్సిందే ఎవరైనా. రెండవ ప్రాధాన్యత ఓటు మాత్రం
చాలా అంటే చాలా డిలే అయిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు అంటే నిన్న రాత్రి 9 గంటలకు షురు అవుతుందన్న రెండో ప్రాధాన్యత ఓటు వాస్తవ ఎన్నిక కౌంటింగ్ మాత్రం షురువైంది. కాకపోతే 52 మంది అభ్యర్థులు ఉండడం, ఆ ఎన్నికల రిటర్నింగ్ అధికారి చేత ఆ ప్రక్రియ కొనసాగుతా ఉంటది కాబట్టి తను ఉన్నప్పుడు ఆ ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి ఇప్పటి వరకు స్టిల్ ఇప్పటి వరకు అందిన సమాచారం 8:43 అవుతుంది. 24 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ మాత్రం కొనసాగింది. ఇప్పటికీ ఈ 24 మంది అభ్యర్థులు అంటే కింది నుంచి 52వ స్థానం ఎవరికైతే లీస్ట్ ఓట్లు వస్తాయో వాళ్ళ ఎలిమినేషన్ మాత్రం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. 24 మంది 52 పూర్తిగా 52 మంది ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉన్నప్పటికీ 24 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ మాత్రం కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఈ 24 మంది సంబంధించింది ఎవరికి రెండో ప్రాధాన్యత ఓటు వస్తే వాళ్లకు యాడ్ చేస్తారు. కాంగ్రెస్ అభ్యర్థి తిన్మార్ మల్లాడికి వస్తే తిన్మార్ మల్లాడికి యాడ్ చేస్తారు. బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి వచ్చే గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి యాడ్ చేస్తారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి వస్తే రాకేష్ రెడ్డికి యాడ్ చేస్తారు. 24 మంది బిఫోర్ ఉన్న ఎవరికి అయినా రెండో ప్రాధాన్యత వస్తే ఇండిపెండెంట్ కావచ్చు, ఇంకోరు కావచ్చు వాళ్ళకు కూడా యాడ్ చేసే అవకాశం ఉంది. 24 మంది ఎలిమినేషన్ తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తిన్మార్ మల్లాడకు 20 ఓట్లు మాత్రం యాడ్ అయ్యాయి. అంటే 24 మంది అభ్యర్థుల రెండో ప్రాధాన్యత ఓటు 220 మంది రెండో ప్రాధాన్యత ఓటు తిన్మార్ మల్లన్నకు వేశారు కాబట్టి తిన్మార్ మల్లన్న అకౌంట్ లో ఈ 220 ఓట్లు అనేది యాడ్ అయినాయి. అదే విధంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన రాకేష్ రెడ్డికి ఈ 24 మంది ఎవరైతే ఉంటారో ఎలిమినేషన్ ఆయనకు 139 ఓట్లు వచ్చిన నేపథ్యంలో బీజేపీ పార్టీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి 118 ఓట్లు సమకూర్చుకున్నాడు. 118 ఓట్లు వచ్చిన నేపథ్యంలో ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ వాస్తవంగా అశోక్ మంచి ఓట్లు సాధించినాడే చెప్పుకోవచ్చు. ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ కి 76 ఓట్లు మాత్రం వచ్చాయి. ఇక్కడ ఒక ట్విస్ట్ అయితే ఉంది సుదర్శన్ అన్న. ఇక్కడ అంటే నార్మల్ గా బక్కా జెడ్సెట్ కి వచ్చిన ఓట్లు మొత్తం 2050 ఓట్లు మాత్రమే. 2050 ఓట్లు. దాని తర్వాత ఏం జరుగుతుందంటే ఈ పాలకూరి అశోక్ ఇండిపెండెంట్ అభ్యర్థి నుంచి మేడ్ గా ఉంటది. ఇండిపెండెంట్ అభ్యర్థి పాలకూరి అశోక్ వచ్చిన ఓట్లు బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి వచ్చిన ఓట్లే కీలకంగా మారుతున్న పరిస్థితి మాత్రం ఇప్పుడు ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఇద్దరికి మంచి ఓట్లు వచ్చినప్పటికీ ఇద్దరికి కలిపి ఇటు బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి ఇటు ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ కు కలిపి 73,563 ఓట్లు మాత్రం ఇద్దరి మాత్రం ఉన్నట్టు తెలుస్తా ఉంది. దీనిలోనే ఫలితం తేలే అవకాశం ఉంది. ఫలితం వచ్చే వరకు మాత్రం సాయంత్రం వరకు కాబట్టి 20 నడుస్తా ఉంది. 27వ ఎలిమినేషన్ నుంచి కొనసాగుతుంది. అంటే మనం మొదటి నుంచి చెప్పుకున్నట్టయితే మొదటి రౌండ్ కావచ్చు, రెండో రౌండ్ కావచ్చు, మూడో రౌండ్ కావచ్చు, నాలుగో రౌండ్ కావచ్చు, నిన్న ఈ మొదటి 4 రౌండ్ల ప్రతి రౌండ్ కి రాకేష్ మినిమం 4,000 పైచీలకు మాత్రం సాధించారు. ఇదే ట్రెండ్ కొనసాగితే తిన్మార్ మల్లలు ఈ రాష్ట్రంలో ఎవరు పరిస్థితులు బీఆర్ఎస్ కుయుక్తులు ఎన్ని చేసినా ఈ పన్నాగాలు ఎన్ని పండినా ఇక్కడ నల్గొండ మాజీ ఎమ్మెల్యే ఉంటాడు కంచెల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్ దగ్గర నుంచి వచ్చిన సూచనల మేరకు లేదో గలాటా చేద్దామని చూస్తూ ఉంటారు. కానీ ఆ గొడవ సర్దుబడిగే అవకాశం ఉంటది. అక్కడ కంచర్ల భూపాల్ రెడ్డి పైన కూడా నిన్న ఆర్ఓ కంప్లైంట్ చేసిన ఆ పరిస్థితి. హలో చెప్పండి. ఆర్ఓ కంప్లైంట్ చేసిన పరిస్థితి మాత్రం ఉంది. 25వ ఓట్ల కింది నుంచి 25 నుంచి అప్ టు 5th వరకు ఇప్పుడు కొనసాగుతుంది సుదర్శన్ అన్న. ఈ ఫలితం కూడా అంటే ఇప్పుడు కింది నుంచి చేసి 24 మంది ఎలిమినేషన్ అయితేనే 220 ఓట్లు వస్తే ఇక్కడ నుంచి కొంచెం ఇంకా ఎక్కువ ఓట్లు సాధించే అవకాశం ఉంది. ఒక 500 వరకు యాడ్ అయ్యే అవకాశం ఉంది. దాని తర్వాత ఇక్కడ పాలకూరి అశోక్ ఇండిపెండెంట్ అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఓట్లు కీలకంగా మారతాయి. ఈ పాలకూరి అశోక్ కి సంబంధించిన
ఓట్లు ఏదైతే ఉంటుందో దానిలో మినిమంలో మినిమం 60 నుంచి 70% సెకండ్ ప్రాధాన్యత అంటే రెండవ ప్రాధాన్యత ఓట్లు తీర్మానాలకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక బీఆర్టీకి సంబంధించింది అయితే మెయిన్ టార్గెట్ ఏంటంటే బీజేపీ. ఈయన బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్నాడు. బిఫోర్ హన్మకొండలో సీట్ రాకపోవడంతో ఆయన బీజేపీలో బీఆర్ఎస్ లో చేరిన పరిస్థితి. బీఆర్ఎస్ ను పొట్టు తిట్టి మళ్ళా అదే బీఆర్ఎస్ లో చేరిండు ఏడుగుల రాకేష్ రెడ్డి. ఆ నేపథ్యంలో ఈయనకు అంటే గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు ఏదైతే పడ్డదో అది 90% 80% ఏనుగుల రాకేష్ రెడ్డికి రెండవ ప్రాధాన్యత ఓటు పడే అవకాశాలు ఉన్నది. వై బికాజ్ అంటే ఇద్దరు కూడా సుదీర్ఘ కాలం పాటు ఆయన బీజేపీలో ఉంటాడు, ఈయన కూడా సుదీర్ఘ కాలం పాటు బీజేపీలో పనిచేసిన వ్యక్తిగా కొంచెం సత్సంబంధాలు కార్యకర్తలతో కలిగిన వ్యక్తిగా ఈయనకు రెండో ప్రాధాన్యత ఓటు. బీజేపీ వాళ్ళు అంటే వీళ్ళు బీఆర్ఎస్ బీజేపీ ములాఖాత్ అయిన నేపథ్యంలో కూడా ఈ ఓట్లు కొంచెం అటు ఇటు అయినట్టు తెలుస్తా ఉంది. ఏది ఏమైనా ఆయనకున్న ఓట్లు ఈ 45,000 ఓట్లు ఏదైతే ఉందో 45,000కు 45,000 ఓట్లు పడ్డా కూడా బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గెలిచే అవకాశం అయితే లేదు. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన తీన్మార్ మల్లన్న కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ కాన్ఫిడెంట్ ని ఎలా దెబ్బ కొట్టాలి, ఈ ఎలక్షన్ల ఫలితాలను ఏదో గోల్మాల్ గోవిందం చేసి కాంగ్రెస్ పార్టీ గెలిచిందని క్రియేట్ చేసి తనకున్న ఆ పెంపుడు ఛానల్ ఏదైతే ఉంటుందో నెలకు డబ్బులు పెట్టుకొని యూట్యూబ్ ఛానల్ రన్ చేసి ఆ ఛానల్ ఏదైతే ఉంటుందో దాంట్లో ప్రచారాలు చేసి గ్లోబల్ ప్రచారాలు చేసి ఈ తతంగం అంతా పూర్తి చేసే కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. బట్ వాళ్ళ పప్పులు ఉడకట్లేదు. తీన్మార్ మల్లన్న 1000% గెలవబోతున్నాడు. ఇక్కడ స్థానికంగా కౌంటింగ్ సెంటర్ నుంచి అందుతున్న సమాచారం అనేది పూర్తి సమాచారం. థ్యాంక్ యూ శ్యామ్. ఇది మేనేజ్ స్వామి ఇచ్చినటువంటి సమాచారం. మొత్తం మీద ఇక్కడ తీన్మార్ మల్లన్నను అంటే నిలువరించడానికి, తీన్మార్ మల్లన్న పైన దుష్ప్రచారం చేయడానికి రకరకాల ఛానళ్ళు రకరకాలుగా పైసలు ఇచ్చింది. అందరికీ ఎవరెవరు యూట్యూబ్ ఛానళ్ళు తర్వాత సోషల్ మీడియాకు ప్రత్యేకంగా బింగును ఏర్పాటు చేసి ఇక నేను అట్లా చేస్తా ఇట్లా చేస్తా అంటే ఇప్పుడు వాస్తవాలను నమ్ముతారు ప్రజలు. లంగలంగ మాటలు మాట్లాడి మొత్తం అబద్ధాలు చెప్పి అట్లా చేస్తే నమ్మరు. వాస్తవాలు ఏదైనా ఉంటే రుజువు చూపించాలి. మొన్న చూపించినాం కదా, ఇప్పుడు రాకేష్ రెడ్డి 30 కోట్ల రూపాయలు పంపించినట్టుగా ఉంటే ఆ పంపించిన పేపర్ చూపించినాం మనం. క్లియర్గా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు లేకుంటే మా నమ్మర్రా నాయన. ఉట్టిగానే ఇష్టం వేసి మా ఇట్లా అంటామని చెప్పేసి తీన్మార్ మల్లన్న మామకు 12 ఎకరాల భూమి కొన్నాయంటే తెచ్చి చూపిస్తాం కదా. ఆయన పాస్బుక్ తెచ్చి చూపించారు కదా. ఉన్నదా? 8 గుంటలలో ఉన్నది భూమి ఆయనకు పాపం. ఆ గుంటలలో భూమి 12 ఎకరాల భూమి కొన్నాడని చెప్పేసి ఇట్లా లంగలంగ కథలు చెప్తే పబ్లిక్ నమ్మరు. పబ్లిక్లో ప్రజలలో విశ్వసనీయత రావాలంటే వాస్తవాలను ప్రజలకు చెప్పాలి. ఎందుకంటే అబద్ధాలు ఎప్పుడైనా కానీ అబద్ధాలే ఉంటాయి. ఎందుకంటే 4 రోజులు అవి ఏదో కొంచెం అప్పటి వరకు ఏమన్నా చేస్తుండొచ్చు, కానీ ఆ తర్వాత అబద్ధం అని తేలిపోతుంది, లంగమాటలని తేలిపోతుంది. కాబట్టి అటువంటి నంబరు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా మొత్తం కూడా చివరి నుంచి ఎవరైతే ఉంటారో అభ్యర్థులు ఉంటారో ఆ అభ్యర్థులకు తక్కువ ఓట్లు వస్తాయి కదా, అక్కడ నుంచి తీసుకుంటూ వస్తారనమాట. అక్కడ నుంచి రెండో ప్రాధాన్యత ఓటు ఎవరికి వస్తే వాళ్ళకు యాడ్ చేసుకుంటూ వెళ్తారు. అందులో భాగంగా తీన్మార్ మల్లన్నకి పూర్తి స్థాయిలో అక్కడ ఓట్లు వస్తూ ఉన్నాయి. 100%గా గెలవడం అనేటువంటిది ఒకటి కూడా ఆపలేని పరిస్థితి ఉన్నది. బరాబర్ తీన్మార్ మల్లన్న గెలుస్తున్నాడు. దాని గురించి అట్లా చేద్దాం ఇట్లా చేద్దాం అనుకుంటే అవుతుంది లెక్క. మొన్న పార్లమెంట్ ఎలక్షన్లు అయింది కదా, అట్లే ఉంటుంది లెక్క. ఇక స్టైలిష్గా సీతాకోక చిలుక స్టైల్లో నేషనల్ క్రష్ అంట. ఇన్స్టాలో పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి. సీతాకోక చిలుక లెక్క నడుమ సన్నగా ఇట్లా ఉంటుందేమో లెక్క. ఇక మోడీతో పవన్ ఫ్యామిలీ. మోడీకి తన కుటుంబాన్ని పరిచయం చేసిన జనసేనాని ఢిల్లీ నుంచి రాగానే అన్నయ్య ఇంటికి ఇక మెగా ఫ్యామిలీతో గ్రాండ్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు నిన్న. ఇందాక చూసినాం కదా మనము. ఇక అతిపెద్ద మార్కెట్ కుంభకోణం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలి, మోడీ అమిత్ షా ఎందుకు సలహా ఇచ్చారు పెట్టాలని చెప్పేసి. ఇక స్టాక్ మార్కెట్ను తారుమారు చేయడానిక ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి సంబంధం ఏంటి? ఇక జేపీసీతో విచారణ జరిపించాలని చెప్పేసి అక్కడ రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ స్టాక్ మార్కెట్ మొత్తం గోల్మాల్ చేసిండ్రు కాబట్టి మొత్తం పాపం మదుపర్లంతా కూడా నష్టపోయారు. 30 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయారని చెప్పేసి ఆయన ఆరోపిస్తూ ఉన్నారు. ఇక శుభాకాంక్షలు సార్ బాబుకు రేవంత్ ఫోన్. ఏపీలో టీడీపీ ఘన విజయం సాధించడం పట్ల అభినందనలు చెప్పిండు సీఎం రేవంత్ రెడ్డి. ఇక 2 రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలనే ఆకాంక్ష, విభజన అంశాల పరిష్కారానికి సహకరించాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేసినట్ట నా ఫోన్ చేసి. ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి అప్పుడు అంటే ఇద్దరు కలిసి పనిచేసిండ్రు, ఆ తెలుగుదేశం పార్టీలో కలిసి పనిచేసారు కాబట్టి కంగ్రాచులేషన్స్ సార్ అని చెప్పేసి చెప్పినట్ట, శుభాకాంక్షలు చెప్పినట్ట.
ఇక సున్నా బిల్లులు గృహజ్యోతి పథకం అర్హులకు నేటి నుంచి జారీ. ఇక గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి పొంగులేటి. గృహజ్యోతి పథకం అర్హులకు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. గృహజ్యోతి స్కీమ్ కింద సున్నా బిల్లులు జారీకి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ మేరకు గురువారం మంత్రి ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగదారులకు సున్నా బిల్లులు ప్రభుత్వం జారీ చేస్తుందని, ప్రజాప్రభుత్వం అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందించనుందని పేర్కొన్నారు. ఈ కోడ్ ముగియడంతో తిరిగి ప్రతి ఒక్కరికి సంక్షేమం అంటూ ట్వీట్లో క్యాప్షన్ ఇచ్చిండ్రు అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. మొత్తం మీద 200 యూనిట్ల వరకు ఉన్న వాళ్ళకి కూడా బిల్లులు వస్తున్నాయి అట్లా అని చెప్పేసి ఉన్నది కదా, వాళ్ళకి సున్నా బిల్లులు ఇవ్వడానికి అంటే జీరో బిల్లులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉందంటే కరెంటు బిల్లులకు సంబంధించి. ఇంట్లో 200 యూనిట్ల వరకు ఫ్రీ ఇస్తున్నారు కదా, అది చేస్తున్నాం. ఇక నేటి నుంచి ప్రజావాణి ఎన్నికల కోడ్ ముగియడంతో తిరిగి ప్రారంభం. ప్రజాభవన్లో మంగళ శుక్రవారాల్లో ఇది ప్రజావాణి ఉంటుంది. అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ప్రజావాణి ఇన్ఛార్జ్ జి చిన్నారెడ్డి. హైదరాబాద్లో దంచికొట్టిన వాన. రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల పాటు వర్షాలు. హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఇక బీజేపీకి కొత్త అధ్యక్షుడు. ఎంపీ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో రాని ఫలితాలు. నిరాశతో ఆర్ఎస్ఎస్ అంట బీజేపీ నడ్డాను మార్చాలని యోచన. ఇక శివరాజ్ సింగ్ చౌహాన్కు బాధ్యతలు. పీఎం ప్రమాణ స్వీకారం తర్వాత మార్చే ఛాన్స్. మోడీ కేంద్రంగా జరిగిన ఎలక్షన్స్. నడ్డాను బలిచేసుడిపై పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతూ ఉందని ఒక వార్త కనిపిస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుని మారుస్తూ ఉన్నారంట, మరి చూడాలి. గ్రామీణ రోడ్లను అభివృద్ధి చేయాలి. నాణ్యత ప్రమాణాలతో మరమ్మతులు చేపట్టాలి. సచివాలయంలో అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించింది. అహంకారపూరిత రాజును మోకాళ్లపై నిలబెట్టిన యోధుడు రాహుల్ గాంధీ అంటూ ట్విట్టర్లో ఆమె ట్వీట్ చేసిందంట మంత్రి సీతక్క. గ్రామీణ రోడ్లను నిజంగా కూడా మంచి చేయాలి అసలు. యాక్చువల్గా అప్పుడు మంచిగా ఉన్నాయి అట్లా అని చెప్పేసి కాక మొత్తం ఆగమాగం ఉన్నాయంట. ఇక 4:1 డిమాండ్. ఎన్డీఏలో మంత్రి పదవుల కూర్పుపై చర్చ. 4 ఎంపీలకు 1 మంత్రి అడుగుతున్న కూటమి పార్టీలు. ఇక బీజేపీ అంగీకరించే ఛాన్స్ ఉందంట. టీడీపీకి 4, జేడీయూకు 3 దక్కే అవకాశం. ఇక తెలంగాణ నుంచి మరో 2కి అవకాశం ఉంటుంది అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. చూద్దాం మరి ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయో. మల్లన్నకే పట్టమని చెప్పేసి ముగిసిన ఫస్ట్ ప్రియారిటీ ఓట్ల లెక్కింపు అంతా కూడా జరిగిపోయింది. కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్నకు ఇంత 1,22,813 ఓట్లు వచ్చినాయి ఫస్ట్ ప్రియారిటీలో. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 1,04,248 ఓట్లు వచ్చినాయి. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 43,313, ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ కుమార్కి 29,697 ఓట్లు వచ్చినాయి. ఇతరులు మొత్తం అందరికి కలిసి 10,118 ఓట్లు వచ్చినాయంట. చూస్తారా ఒకసారి చూపిద్దాము. వాళ్ళు అది విడుదల చేసిండ్రు. అగో ఇది తీర్మాన్ మల్లన్న ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. 1,22,813 ఓట్లు తీర్మాన్ మల్లన్నకు వస్తే, ఇక ఏనుగుల రాకేష్ రెడ్డికి 1,04,248 ఓట్లు వచ్చినాయి. గుజ్జల ప్రేమేందర్ రెడ్డికి 43,313 ఓట్లు. ఇక అశోక్ కుమార్కి 29,697 ఓట్లు వచ్చినాయి. ఇక బక్కా జడ్సన్ అన్నకి 2,057 ఓట్లు. బరిగెల దుర్గా ప్రసాద్ మహారాజ్కి 1,947 ఓట్లు వచ్చినాయి. ఇక మిగతా అన్ని కూడా 1000 లోపు ఓట్లు వచ్చిన వాళ్ళే. ఇక లాస్ట్కి వస్తే 10 ఓట్లు వచ్చిన వాళ్ళ కాడి నుంచి మెల్లగా తీసుకుంటూ వస్తే వీడి దాకా వచ్చిందట కథ. కాబట్టి ఇంకా ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇక ఇవాటి నుంచి ప్రజావాణి ఉంటుందంట. రోడ్ల అభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పేసి అక్కడ మంత్రి సీతక్క చెప్తా ఉంది. జాతీయ రాజకీయాల్లో తెలంగాణ పాత్ర లేకుండా చేశారు. చంద్రబాబు ఈరోజు కేంద్రంలో చక్రం తిప్పుతున్నారు. బీఆర్ఎస్కు 10 సీట్లు ఇచ్చి ఉంటే మనకు అవకాశం ఉండేది అంటే బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటున్నాడు. అంటే ఒకవేళ మీకు 10 సీట్లు ఇచ్చి ఉంటే మేము మళ్ళీ ఎవరికి సపోర్ట్ చేసే వాళ్ళమని చెప్పి చెప్తున్నావా? మరి ఏం చెప్తున్నావు మరి మీ తెలవాలే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అంటున్నారు మరి పబ్లిక్. కాంగ్రెస్కు బీజేపీయే ప్రత్యామ్నాయం. ఎంపీ ఫలితాలు అదే చెప్తున్నాయి. 8 ఎమ్మెల్యేలు 8 ఎంపీలు గెలిచినాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 88 గెలుస్తాం. బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. ఇక ఒంటరిగానే పోటీ. కాంగ్రెస్తో పొత్తు ఉండదు. ఎంపీ ఎన్నికల వరకే పొత్తు పరిమితం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై ఆప్ స్పష్టత ఇచ్చింది. వచ్చే ఏడాది జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు అక్కడ ఇక పొత్తులు పెట్టుకోమని చెప్తుంది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇక టీజీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్తుంది. జూన్ 8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ. ప్రత్యేక బస్సులు నడపనున్న ఆర్టీసీ. ఇక్కడ చేప ప్రసాదం ఉంటుంది కదా, దానికి సంబంధించి ప్రత్యేక బస్సులు పెడతా ఉన్నారంట.
అతిపెద్ద స్టాక్ మార్కెట్ అని చెప్పేసి ఒక వార్త. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే అర్హతలు లేకున్నా వైద్యులుగా చెలామణి, బయో వేస్టేజ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే కూడా అవగాహన ఉండదు, ఆసుపత్రి వ్యర్థాలతో మళ్ళీ ఆసుపత్రి పాలవుతున్న ప్రజలు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక గుప్త నిధి పేరిట ఓ వ్యక్తికి 80,000 రూపాయల టోకన్ అంట, ముఠాను పట్టుకున్న పోలీసులు అని చెప్పేసి సిర్పూర్కు సంబంధించి ఒక వార్త. విద్యార్థుల సంఖ్యను పెంచడమే ప్రధాన లక్ష్యం, బడిబాట కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. ప్రజా తీర్పును గౌరవిస్తాం, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ. ఇక పిడుగుపాటుకు యువ రైతు మృతి అంటూ ఒక వార్త. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే రోగులకు ఇవ్వాల్సిన మందులు కాల్చివేత, ఆసుపత్రుల్లో చిందులేసిన జూనియర్ అసిస్టెంట్. ఇక సిరికొండ సర్కార్ దవాఖానలో ఇష్టారాజ్యం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యం, బాల్కొండలో ప్రారంభమైన బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీడీఓ భాస్కర్ రెడ్డి. యాసంగి వడ్ల కొనుగోలు విజయవంతం, 3,17,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు, 55,000 మంది రైతుల నుంచి ధాన్యం సేకరణ. ఇక 674 కోట్ల రూపాయల రైతుల ఖాతాలో జమ చేసిందంట కామారెడ్డి అదనపు కలెక్టర్ చంద్రమోహన్ చెప్పిండ్రు. ఇక జిలుగు విత్తనాలు పంపిణీ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక షబ్బీరాళి నివాసంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ ఎంపీ కోటాలో కామారెడ్డికి నిధులు ఇవ్వాలని చెప్పేసి అడుగుతా ఉన్నారంట షబ్బీరాళి గారు. మద్యం తాగి వాహనం నడిపిన వారికి జరిమానా, 19 మందికి 46,000 రూపాయల జరిమానా వేసిందంట, 1 నెల రోజులు జైలు శిక్ష కూడా ఇస్తున్నట. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వారు చూసుకుంటే గ్రామాల్లో బడిబాట కార్యక్రమం మళ్ళీ పెడతా ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య, పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజంబిల్ ఖాన్. బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ అంటూ ఒక వార్త. ఇక 60 కిలోల నకిలీ పత్తి విత్తనాల పట్టివేత అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రశాంతంగా నిర్వహించండి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి. ఇక మూడోసారి మరింత అభివృద్ధి, బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు చంద్రుపట్ల సునీల్ రెడ్డి. కందికుంటపల్లిలో మిషన్ భగీరథ నీటి లీకేజీ అట్లా వస్తుందట, నీళ్లు రోడ్డు మీదకి వస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే శనార్థి ఎఫెక్ట్ పట్టించుకోరా అని చెప్పేసి ప్రభుత్వ పాఠశాలల ఫర్నిచర్ ప్రైవేట్ స్కూల్కు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విద్యా కమిటీ చైర్మన్. ఎంఈఓ సమక్షంలోనే రాజీ ఒప్పందం జరిగిందట. ఇవన్నీ కూడా తీసుకొని కథం చేస్తున్నట. బర్దీపూర్ ఆశ్రమంలో శనీశ్వరుడికి మంత్రి ప్రత్యేక పూజలు చేసింది నిన్న, ఎక్కడ దామోదర రాజనరసింహ గారు. గ్రామ పంచాయతీ నిర్వాహకులకు నిధులు సమకూర్చండి, యువత చెడు వ్యసనాలకు అలవాటు పడద్దు, క్రీడల అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కేడం లింగమూర్తి. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రేమికుల ఆత్మహత్య, చచ్చిపోతే ఏమొస్తారు ఆయన పరిశాన్ కింద వరకు. ఇక్కడ సంగారెడ్డిలా పిడుగుపడి 2 మృత్యువాత, మెదక్ జిల్లాలో ఘటన చోటు చేసుకుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్త చూసుకుంటే అక్రమ నిర్మాణాలపై నిర్లక్ష్యమేలా, కళ్ళు లేని కపోతుగా టౌన్ ప్లానింగ్ అధికారులు, జోరుగా సెల్లార్లు అంతస్తుల నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ మహేశ్వరంలో. వాడవాడలా బడిబాట, బడిడి పిల్లలందరినీ బడిలో చేర్పించాలి, విద్యా ప్రాథమిక హక్కు, ప్రభుత్వ బడుల్లో చదువుకున్న వారే ఉన్నత స్థానంలో ఉన్నారని చెప్పేసి అక్కడ అంటా ఉన్నారు అధికారులు. ఇక పిడుపాటుకు పాడిగేదే మృతి అని చెప్పేసి ఒక వార్త, బరే చచ్చిపోయిందంట. ఇక రైల్వే గేట్లను అప్రమత్తంగా దాటాలి, నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోవద్దు, నేడు అంతర్జాతీయ లెవెల్ క్రాసింగ్ అవగాహన దినోత్సవం అంట. ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్ చెప్తా ఉన్నారు. అయితే రైల్వే గేట్లు నిజంగా కూడా చాలామంది ఏం చేస్తుంటారంటే గేట్ వేసినా కానీ దాని కిందికి లేపుకొని బండి ఇట్లా అనుకుంటూ పోతుంటారు, దాని మీద వచ్చి కొట్టేస్తాయి, చాలా ప్రమాదాలు జరుగుతాయి. ఏముంది 2 నిమిషాలు ఆగితే పెద్ద పోయేది ఏముంటుంది. ఇక ఓపెన్ స్థలాలకు ఇంటి నెంబర్లు ఎలా కేటాయిస్తారు, మంజూరు చేసిన ఇంటి నెంబర్లను రద్దు చేయాలి, బాధ్యులపై తక్షణమే చర్యలు చేపట్టాలి, కమిషనర్ కాంగ్రెస్ నేత దుడ్డు ఆకాష్ ఫిర్యాదు అంటూ ఒక వార్త. ముఖ్యమంత్రి రేవంత్ను కలిసిన మధుసూదన్ రెడ్డి. ఇక కర్తాల్లో 2 యువకుల దారుణ హత్య, వాట్సాప్లోకి వెళ్ళి పేరు తీసేసిరని చెప్పేసి పోయి చంపేసిరట. ఇట్లా రక్తం ఉన్నాయి, అట్లా ఏకూరు బై బ్లరీ అండి. డ్రైనేజీ పనులను ప్రారంభిస్తాం, శనార్థి తెలంగాణ కథనానికి స్పందన, ఎన్నికల కోడ్ కారణంగానే జాప్యం, మల్లికార్జున నగర్ కాలనీలో పర్యటించిన కార్పొరేటర్, త్వరలో సమస్యలు పరిష్కరిస్తానని కార్పొరేటర్ రవి హామీ ఇచ్చిండు. ఇక పశువులను తరలిస్తున్న వాహనం పట్టివేత అని చెప్పేసి ఇక్కడ యాచారానికి సంబంధించి, డ్రైనేజీ పనులను త్వరగా పూర్తి చేయాలి, పనుల్లో నాణ్యత లోపాలుంటే ఉపేక్షించేది లేదు, కార్పొరేటర్ పద్మావతి పాపయ్య. ఇక షేర్లింగంపల్లిలో కొండాకు ఆదరణ, ఒక ఎమ్మెల్యే 7 కార్పొరేటర్లు ఉన్న బీఆర్ఎస్ను ప్రజలు తిరస్కరించారు, నిధులు లేకున్నా శిలాపలకాలు పెట్టి మభ్యపెట్టారు, వారు ప్రజలకు క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని చెప్పేసి మాజీ కార్పొరేటర్ నవతారెడ్డి అంటా ఉన్నారు.
ఇక ప్రజల దాహార్తిని తీర్చడంలో నిర్లక్ష్యం ఎందుకు? జాగీర్లో నీటి ఎద్దడిని తీర్చమని పలుమార్లు వినతి పట్టించుకొని జలమండలి అధికారులు. జలమండలి మేనేజర్కు 20వ డివిజన్ కార్పొరేటర్ సాయి సాగర్ గౌడ్ విజ్ఞప్తి చేసిండు. ఇక రేషన్ బియ్యం పట్టివేత డీసీఎం స్వాధీనం చేసుకున్నారు. పరిగి ఎస్ఐ సంతోష్ కుమార్ వెల్లడి. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా పరిశీలించుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వ దోపిడీకి ఇదొక సాక్ష్యం. 10 నెలలు కాకముందే కూలిన కళాశాల ప్రహరీ గోడ. చూసుకునేట్టున్నది కథ. ఏడా ఇక నారకర్నూలు దగ్గర 10 నెలలు కూడా కాలేదట, కట్టిది కూలిపోయింది. గంత మంచిగా ఉన్నది. ఏది మేడిగడ్డ లెక్క కాళేశ్వరం అట్లా కనిపిస్తుంది. ఆసుపత్రిలో రోగులకు అందని త్రాగునీరు నిరుపయోగంగా ఫ్రిడ్జ్ వాటర్ ట్యాంక్ అంట. రోడ్లు వేయాలని బురదలో కూర్చొని నిరసన చెప్తున్నాడు లీడర్. మాదిగ జనసభ పోస్టర్ను ఆవిష్కరించిన మంత్రి పొంగులేని జూపల్లి కృష్ణారావు గారు. రజకులకు సంక్షేమ పథకాలు అందించాలి. రాష్ట్ర కార్యదర్శి పైల్ల ఆశయ. ఇక భారతీయుల కళలు నెరవేర్చుకోవాలి. సృజనాత్మకత జిజ్ఞాస అవసరం. మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్. ఉపాధి హామీ రాష్ట్ర సదస్సును జయప్రదం చేద్దాం. కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్ వెంకట్రాములు. ఉమ్మడి నల్గొండ జిల్లా వారు చూసుకుంటే పేరుకే స్పెషల్ ఆఫీసర్ల పాలన, పనిభారం కార్యదర్శులకే. పత్తాలేని స్పెషల్ ఆఫీసర్లు ఖాళీగా గ్రామ పంచాయతీల ఖాతాలు, పంచాయతీల నిర్వహణకు పంగనామాలు పెడుతున్నారంట. సిబ్బంది జీతాలు పెండింగ్లో ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్ళు. ఇక పంచాయతీ కార్యదర్శి మనసెంత గొప్పదో. ఆపదలో ఉన్న వృద్ధురాలికి అండగా నిలిచిన వైనం. 10వ తరగతి స్నేహితురాలితో కలిసి 10,000 రూపాయలు అందజేసిందంట. పాపం ఆ పరిస్థితి బాగాలేదని. ఇక్కడ నల్గొండ జిల్లా గ్రేట్ అసలు. ఇక గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష అధికారులకు శిక్షణ కార్యక్రమం. జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. ఇక చీఫ్ సూపరింటెండెంట్ బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లకు శిక్షణ ఇస్తున్నారు. జిల్లాలో మొత్తం 47 పరీక్షా కేంద్రాలు ఉంటాయి. 16,899 మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. నోడల్ ఆఫీసర్ అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ చెప్తా ఉన్నారు. ఇక మునిపంపుల ఉద్యమ ధృవతార ఉండ్రాతి రామయ్య. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుని విజయ జీవితం స్ఫూర్తిదాయకం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఉపాధి హామీ కూలీల సమస్యలు పరిష్కరించాలి. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నేతలు చింతపల్లి మండల ఏపీఓకు వినతిపత్రం అందజేసిండ్రు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూసుకుంటే కొత్త చట్టాలపై అవగాహన ఉండాలి. చట్టాలపై పట్టు ఉంటేనే పాలన సుగమం. వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ అబ్దుల్ బారీ. ఇక భద్రకాళి అమ్మవారి ఆశీస్సులతోనే ఎంపీగా గెలిచాను. ప్రత్యేక మొక్కులు చెల్లింపులు. వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య. బలగం మొగిలయ్యకు ప్రభుత్వం చేయూత. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచన. ఇక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటరమణ అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది మొగిలయ్యకు సంబంధించి. ఇక గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు కట్టుదిట్టంగా ఏర్పాట్లు. కలెక్టర్ పి ప్రావీణ్య. అర్హులైన ప్రతి రైతుకు పచ్చరొట్ట విత్తనాలు అందించాలని చెప్పేసి ఉడుగుల లింగాన్ని అంటా ఉన్నారు. శిథిలావస్థలో ఉన్న భవనాలను వెంటనే గుర్తించండి. బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే టౌన్ ప్లానింగ్ అధికారులతో సమావేశమైంది నిన్న. ఇక ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య. ఆశ్రమ పాఠశాలల హెచ్ఎం పోదాం కృష్ణప్రసాద్. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే అడవిని నరకేస్తున్న అధికారులు. అభివృద్ధి మాటున కలపను తరలిస్తున్నంట. గుట్టు చప్పుడు కాకుండా తెలంగాణ సంపద ఆంధ్రాకి తరలింపు. అభివృద్ధి అంటూ మెట్రిక్ టన్నుల కలప మాయం. ఇక కంచె చేనును మెస్తుందంటూ సామెత వల్లే ఉందంటున్న గిరిజనులు. దహన సంస్కారాలకు నిషేధించిన కలపను అధికారులే అమ్ముకుంటున్నారు. తక్షణమే ఉన్న ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. మనిషిని కాలుస్తామంటే కాష్టం చేస్తామంటే కూడా కలప దొరకలేదంట, కానీ అమ్ముకుంటాను దొరుకుతుందని చెప్పేసి ఒక కథనం కనిపిస్తూ ఉంది. ఇక్కడ అశ్వరావుపేట దగ్గర ఉపాధి హామీ కార్మికుల సదస్సును జయప్రదం చేయండి. జిల్లా నాయకుడు మెరుగు సత్యనారాయణ. ఫలించిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ పోరాటం. తొలగిన విద్యుత్ వైర్ల ప్రమాదం స్పందించిన అధికారులు అంటూ ఒక వార్త. మంచి పని చేసిండ్రు. వేతనాలు చెల్లించండి మహాప్రభు. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికుల ఆవేదన. ఏరియా ఆసుపత్రి ముందు నిరసన చెప్తా ఉన్నారంట భద్రాచలం దగ్గర. ఇక తాగునీరుకు అనేక ఇబ్బందులు. కూసుమంచి డబుల్ బెడ్రూమ్ల వద్ద లీకేజీలు ఉన్నాయంట. నీళ్ళని పోతున్నాయి, తాగుతందుకు నీళ్ళు దొరుకుతున్నాయంట. ఇక స్పోర్ట్స్ వార్తలు చూసుకుంటే రియాజత్ ఒంటరి పోరాటం. ఉగాండాకు తొలి విజయం. పాపువా గినియాపై విక్టరీ సాధించిండ్రు. 77 పరులకే గినియా ఆల్అౌట్ అయింది. ఉగాండాను గెలిపించిన రియాజత్ అలీషా. ఇక స్టాయినిస్ విధ్వంసం. ఆస్ట్రేలియా ఘన విజయం. ఒమన్లో జరిగిన మ్యాచ్లో గ్రాండ్ విక్టరీ సాధించిన 39 పరుగుల తేడాతో విజయం. శుభారంభంతో ఆసీస్ ప్రస్థానం. ఇక బ్యాటింగ్ బౌలింగ్లో సత్తా చాటిన స్టాయినిస్
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకుందంట. ఇక ఛత్రికి గ్రాండ్గా వీడ్కోలు, అంతర్జాతీయ కెరీర్కు సునీల్ గుడ్ బై, గ్రాండ్గా వీడ్కోలు పలికిన అభిమానులు. ఇక మూవీ వార్తలు చూసుకుంటే బోల్డ్ రొమాంటిక్ లవ్ మౌలితో మరో కొత్తందం పంకరి అంట, పంకురి ఏందో ఇది. పెళ్లికి ముందే లవర్తో ఎంజాయ్, యాంకర్ అనసూయ ఫోటోలు వైరల్ అంట. ఇవి ఏందో ఇది కథ, ఇది సినిమాలా లేకపోతే జీవితాలా అర్థం కాదు అసలే మొత్తం. రష్మిక స్టైలిష్గా సీతాకోక చిలుక స్టైల్లో నేషనల్ క్రష్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. పెళ్ళికి ముందు ఏం ఎంజాయ్ ఏం కథను ఈ లెక్క. వీళ్ళేమో బట్టలు సరిగ్గా వేసుకోరు, అలా పాపం ఉండేయోలే మరి, లేకపోతే కొనియాలి ఎవరన్నా కొంచెం దాతల ముందుకు రారి పాపం. మా ఉక్కుపాదం ఇక డ్రగ్స్ కేసులో అరెస్ట్, మా నుంచి హేమ సస్పెన్షన్ చేసినట్ట. క్లీన్ చిట్ వచ్చే వరకు సస్పెన్షన్ ఉంటుందని చెప్పేసి కమిటీ చెప్తా ఉంది. ఇక ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి దిశ చూద్దాం. ఇక తీన్మాన్ మల్లన్న ముందంజ 18,565 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి. ముగిసిన మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు, మొదలైన రెండో ప్రాధాన్యత ఓట్ల కౌంటింగ్ జరుగుతూ ఉంది. మల్లన్న 100% గెలుస్తాడు, సాయంత్రానికల్లా రిజల్ట్ వచ్చేస్తుంది. ఇక స్టాక్ మార్కెట్ కుంభకోణం, ఎగ్జిట్ పోల్స్ తర్వాత భారీగా పెరుగుదల, ఇందులో మోడీ అమిత్ షా ప్రమేయం అని చెప్పేసి రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేసిండ్రు. ఇక ఇవాళ ఎన్డీఏ ఫస్ట్ మీటింగ్, పార్లమెంటు సెంట్రల్ హాల్లో నిర్వహణ, ప్రభుత్వ ఏర్పాటు అంశంపైనే ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. హాజరు కానున్న కొత్త ఎంపీలు. తెలంగాణకు బీజేపీ ప్రత్యామ్నాయం, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, హస్తినకు బీజేపీ ఎంపీలు వెళ్తూ ఉన్నారు. ఇక ఇవాళ మంత్రి ఆఫీసర్లు కాళేశ్వరం టూర్ అంట. మేడిగడ్డ, అన్నారం, సుందిల బ్యారేజీల సందర్శన, జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ సైతం రాక. ఇక కొడంగల్ లిఫ్ట్కు త్వరలో టెండర్లు, 2 దశల్లో నిర్మాణం కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తూ ఉన్నారంట. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిల బ్యారేజీలను ఇవాళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఇక్కడ వెళ్తా ఉన్నారంట. అధికారులు కూడా వెళ్తున్నారు, తర్వాత కమిషన్ కూడా వెళ్తుంది. నామినేటెడ్ సెలక్షన్స్ 54 పోస్టుల భర్తీకి సర్కార్ కసరత్తు చేస్తూ ఉంది. నామినేటెడ్ పోస్టులకు సంబంధించి వర్కౌట్ చేస్తున్న అధికారులు. గతంలోని 37 పోస్టుల ఉత్తర్వుల్లో చేంజెస్ ఉన్నాయంట. మంత్రుల ఛాంబర్లకు ఆశావహుల చక్కర్లు కొడతా ఉన్నారు. సీఎం రేవంత్ని నివాసం వద్ద హడావిడి జరుగుతూ ఉంది. మొత్తం మీద ఆశావహులు చాలామంది ఉన్నారంట. ఏది నామినేటెడ్ పోస్టులు డైరెక్ట్గా పోస్టులు ఇచ్చేసుకోవచ్చు, కార్పొరేషన్ చైర్మన్లు అవి ఉంటాయి కదా, అవన్నీ కూడా ఉన్నాయంట. అవన్నీ ఇస్తారని చెప్పేసి 54 పోస్టులకు చాలామంది ఆశావహులు వచ్చి కలుస్తూ ఉన్నారంట. నాకు ఈ కార్పొరేషన్, ఆ కార్పొరేషన్ అని. ఇక స్థానికంపై ఫోకస్, 70% ఓట్లు కాంగ్రెస్ లక్ష్యం. ఇక పార్టీ గ్రాఫ్ను ఫిక్స్ చేసిన టీపీసీసీ. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు కొత్త టాస్క్ అంట. 1-2 రోజుల్లో కీలక నేతలతో సీఎం రివ్యూ నిర్వహిస్తున్న స్థానికంపై, అంటే ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్లు, తర్వాత ఏది ఎంపీటీసీ, జెడ్పీటీసీ, తర్వాత ఇక్కడ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఎలక్షన్ల పైన ఫోకస్ పెట్టండి. 70% ఓట్లు మనకు రావాలని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నట. ఇక కేటీఆర్ రిజైన్ ప్లీజ్, కేటీఆర్ రిజైన్ చేయండి అడుగుతున్నట. మొత్తం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయండి, ఎన్నికల్లో వరుస ఓటములకు బాధ్యత వహించండి. సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. సొంత పార్టీ కార్యకర్తలే. వరుస ఓటములతో బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. దీనికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలని కార్యకర్తలు సోషల్ మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నారు. పార్టీ ఓడిపోతున్నా కనీసం రివ్యూలు లేవని, ఇకపై ఇలాగే ఉంటామంటే భవిష్యత్తులో మరింత కష్టం జరుగుతుందని పోస్టులు పెడుతున్నట. రిజైన్ చేయమంటున్నారు. చూసుకో మరి, మన తీర్మానం మనం కూడా అదే చెప్పిండు. టీచర్ల బదిలీలు, ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్, 2 రోజుల్లో షెడ్యూల్ విడుదల. విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం అంటూ ఒక వార్త. ఇక ఇవాటి నుంచి ప్రజావాణి కోడ్ ముగియడంతో సర్కార్ డిసిషన్ తీసుకుంది. ప్రజావాణికి ఇక్కడ వెళ్ళొచ్చు, అక్కడికి ప్రజాభవన్కి. ఇక మా నుంచి హేమ సస్పెన్షన్, క్లీన్ చిట్ వచ్చే వరకు కంటిన్యూ చేస్తారంట. మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు నిర్ణయం తీసుకున్నాడు. ఇక కోటీశ్వరులు 93% అంట. 504 మంది ఎంపీలు, ఆస్తి కోటి రూపాయల పైనే ఉందంట. ఫస్ట్ ప్లేస్లో పెమ్మసాని, సెకండ్ ప్లేస్లో కొండా విశ్వేశ్వరరెడ్డి ఉన్నాడు. ఏడీఆర్ రిపోర్ట్లో వెల్లడి. ఎంపీలుగా గెలిచిన 543 మంది అభ్యర్థుల్లో 504 మంది ఆస్తులు కోటి కంటే ఎక్కువగానే ఉన్నాయని ఏడీఆర్ తన రిపోర్ట్లో స్పష్టం చేసింది. ఇక టీడీపీ నుంచి గుంటూరు ఎంపీగా గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్ దేశంలోని అత్యంత ధనికుడిగా ఉండగా, చేవెళ్ళ బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి 2వ స్థానంలో ఉన్నాడట. ఇక వర్షం బీభత్సం,
రాష్ట్ర వ్యాప్తంగా జోరువాన. నిర్మల్ మెదక్ జిల్లాలో పిడుగుపాటు, 4 మృతి చెందినరు. పలు చోట్ల ఆస్తి నష్టం జరిగింది. సిటీలోనూ దంచి కొట్టిన వాన. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది హైదరాబాద్లో. రాబోయే 3 రోజులు రెయిన్స్ ఉంటాయని చెప్పేసి అంటా ఉంది. ఎల్లో అలర్ట్ జారీ చేసిందంట వాతావరణ శాఖ వాళ్ళు. సమాచార కమిషన్ ఏర్పాటుకు ప్రిపరేషన్. 2-3 రోజుల్లో నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం ఉందంట. స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఏర్పాటుకు సర్కార్ కసరత్తు చేస్తుంది. 2-3 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. దీని ద్వారా ఖాళీగా ఉన్న చీఫ్ కమిషనర్తో పాటు మరో 6 కమిషనర్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారంట. ఇక భూ సమస్యలపై కలెక్టర్ల నిర్లక్ష్యం. పెండింగ్లో 1,00,000కు పైగా దరఖాస్తులు. ఐఏఎస్ల స్థానంలోనే ఎక్కువగా ఉన్నాయంట పెండింగ్లు. స్పెషల్ డ్రైవ్ పెట్టి పరిష్కరించాలన్న సీఎం, మంత్రులు. ఆఫీసర్లు పట్టించుకోకపోవడంతో ప్రాబ్లమ్స్ యథాతథంగా ఉంటున్నాయి. కాబట్టి కలెక్టర్లు చాలామంది అక్కడ పెండింగ్లో పెట్టుకొని అట్లనే పెడుతున్నట. దీనివల్ల నష్టం జరుగుతూ ఉంది. అక్కడ రైతులు, తర్వాత ఇక్కడ భూములు ఉన్న వాళ్ళు రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ ధరణి దరిద్రం అంతా కూడా చుట్టుకొని ఆగమవుతున్నారంట. ఇక రెరా నోటీసులకు నో రెస్పాన్స్. సంజయ్ శివాలని ఆదేశాలు పట్టించుకొని రియల్ కంపెనీలు. రిపోర్టులు సమర్పించిన తహసీల్దార్లు అమలు కాని కమిటీ సిఫారసులు. పెండింగ్లోనే TM33 అప్లికేషన్స్ ఉన్నాయి. అన్నదాతలకు దక్కని ఉపశమనం అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక టీచర్ల బదిలీలు, ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్ అంటూ ఒక వార్త. 2 రోజుల్లో షెడ్యూల్ విడుదల. విద్యాశాఖ కార్యదర్శి చెప్పిండు. అంతే కదా. రెరా నోటీసులకు నో రెస్పాన్స్. సంజయ్ శివాలని ఆదేశాలు పట్టించుకొని రియల్ కంపెనీలు. ఇది దిశలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. ఇక తర్వాత ఇవాళ NDA ఫస్ట్ మీటింగ్ అంట. పార్లమెంటు సెంట్రల్ హాల్లో నిర్వహణ. ప్రభుత్వ ఏర్పాటు అంశంపైన ప్రధానంగా చర్చ జరుగుతుందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. ఇది దిశలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. ఆదాబ్ కదా. ఇక ఆజ్కి బాధ చూసుకుంటే, ఓ పట్టభద్రులారా, మీ చేతిలో కొన్ని వేల అక్షరాలు రాసిన మీరు ఓటు ఎలా వేయాలో అర్థం కాలేదా? పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల 3 సంవత్సరాల భవిష్యత్తుతో ఆటలు ఆడుకుంటిరి కదా. అయితే అభిమానం ఉంటే గుండెల్లో దాచుకోండి. వ్యతిరేకత ఉంటే ఓటుతో తెలపాలి కానీ అమూల్యమైన ఓటును వృధా చేసి ఏమి సాధించారు? పదే విన్నవించినా తప్పులు చేస్తే ఏమనాలి? మీ అజ్ఞానానికి ఎన్ని వెయ్యిల ఓట్లు చెల్లకుండా పోయాయో తెలుసా? 25,500 ఓట్లు పోయినాయన్న తెలుసా? నిబద్ధతతో ఓటు వేయాలని కూడా తెలియదా? అవగాహన లోపమా? కావాలనే చేశారా? మీ అంతరాత్మను ఒకసారి ప్రశ్నించుకోండి. అక్షరాస్యుల కంటే నిరక్షరాస్యులే మేలు అనే విధంగా ప్రవర్తించారు. ఓటుకున్న విలువను నాశనం చేస్తుంది కదా అని చెప్పేసి బాధతో రాసినారు ఆదికి బాతని. ఎందుకంటే నిజంగా కూడా బాధ అనిపిస్తూ ఉంది. ఇప్పటికే అటు తీన్మర్మలన్న గెలుపు తర్వాత ఇదంతా కూడా అయిపోతుండే. ఈ 25,500 ఓట్లు మొత్తం కూడా చెల్లకుండా పోయినాయి. అభిమానం ఉన్నది కానీ ఈ అభిమానం ఏందో ఇప్పుడు జై తీన్మర్మలన్న అని రాసుడు అంటే ఓట్ల మీద రాయకూరన్న, గుండెలలో ఉన్నది కదా, సరిపోతుంది కదా. ఐ లవ్ యూ మల్లన్న, తర్వాత 7200 RTR ఇవన్నీ రాసి టిక్కులు కొట్టుడు. ఇక నువ్వే గెలుసు టిక్కులు కొడితే కాదన్న. ఎందుకంటే ఒక నిబంధన ఉంటుంది. ఏది కేంద్ర ఎన్నికల సంఘం ఒక నియమ నిబంధనలు పెట్టింది. ఆ నిబంధన ప్రకారం మనం నడుచుకోవాలి. మనం పదే చెప్పినాం ఇట్లా ఏదన్నా అంటే ONE1 అని రాసుడు, టిక్కులు పెట్టుడు, కుట్టినే 1 నెంబర్ 2 నెంబర్ వేసుడు, ఇట్లా అన్నీ చేసిండ్రు. చేస్తే 25,000 ఓట్లు వాయ. అట్లా మళ్ళీ కానియకండి. ఇక తెలుగు రాష్ట్రాలు ఒక్కటే. ఏపీ తెలంగాణ అభివృద్ధితో పోటీ పడాలి. 2 రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలి. టీడీపీ అధినేత చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేసిండు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినందుకు విశేష చెప్పిండు. ఇక విభజన అంశాల పరిష్కారానికి సహకరించాలని విజ్ఞప్తి. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు మంచి ఫలితాలు వచ్చాయి. కంటోన్మెంట్లో గెలిపించి ప్రజలు మరొక సీటు ఇచ్చారు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలు చూసుకోవచ్చు. నిన్న చంద్రబాబు నాయుడికి సీఎం రేవంత్ రెడ్డి పోటీ చేసిండు. సార్ కంగ్రాచులేషన్స్, మీరు గెలిచిండ్రు అని చెప్పిండంట. నీటి సంక్షోభం. ఇక నీటి చుక్క కోసం అవస్థలు పడుతున్న ఢిల్లీ ప్రజలు. యమున మిగులు నీటిని విడుదల చేయండి. హర్యానా, హిమాచల్ ప్రభుత్వాలకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. అక్కడ ఢిల్లీలో నీటి ఎద్దడి నేపథ్యంలో ఇక కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం బీజేపీనే. రిజర్వేషన్ల రద్దు పేరుతో దుష్ప్రచారం. కాంగ్రెస్ తప్పుడు ప్రచారంతోనే దెబ్బతిన్నాం. తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా ఉంటాం. భవిష్యత్తులో తెలంగాణలో మరింత సత్తా చాటుతాం. ఏపీలో కూటమి గెలుపుతో మంచి రోజులు వచ్చాయి. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పిండు. ఇక ప్రతిపక్ష నేతగా రాహుల్ ఎంపికకే మొగ్గు చూపుతా ఉన్నారంట. కాంగ్రెస్ ఎంపీలు 99 స్థానాలు సాధించి అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా అక్కడ కాంగ్రెస్ పార్టీ అవతరించింది.
ఇక దోస్త్ ఫస్ట్ పేజ్ రిలీజ్ అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. డిగ్రీ అప్లికేషన్ అంటే ఇంటర్మీడియట్ ఎవరైతే పూర్తయితాయో ఆ పూర్తయిన తర్వాత డిగ్రీలో చేరాలనుకునే వాళ్ళు దోస్త్ అంటే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ, దోస్త్ అంటే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ. అయితే ఇక్కడ డిగ్రీలో చేరే విద్యార్థుల కోసం ఇది ఉంటుంది. తొలి విడత సీట్లు కేటాయింపు 76,000 మందికి సీట్ అలాట్మెంట్ అయిందంట. రాష్ట్రంలో 1,066 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. ఫస్ట్ ఇయర్ మొత్తం ఒక 4,49,449 సీట్లు ఉన్నాయంట దీనికి సంబంధించి. ఇక కేబినెట్ కూర్పుపై కసరత్తు, దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ హడావిడి, ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీ ఎన్డీఏ కసరత్తు. ఇక ఎన్డీఏ బీజేపీ ఎంపీల భేటీలో నేతగా మోడీ ఎంపిక, అంటే వాళ్ళకు అందరికీ నేతగా ఎన్నికయ్యాడు. ఇక కీలక మంత్రి పదవులపై దృష్టి పెట్టిన టీడీపీ జేడీయూ అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద పార్లమెంటరీ పక్ష నేతగా అక్కడ ఎవరు నరేంద్ర మోడీ ఎన్నికయ్యాడు. అయితే మూడోసారి ప్రధానిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం ఉంది ఎల్లుండి. గవర్నర్ జస్టిస్ నజీర్తో ఎన్నికల అధికారుల భేటీ, ఇక కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితా అందజేత అంటూ ఒక వార్త. ఇక్కడ జస్టిస్ నజీర్ అంటే అక్కడ ఏపీకి సంబంధించి. ఇక ప్రక్షాళన దిశగా బీజేపీ, పార్టీ అధ్యక్షుడు నడ్డాను తప్పించే యత్నం, కొత్త అధ్యక్షుడి రేసులో శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నాడని చెప్పేసి ఒక వార్త వస్తూ ఉంది. మొత్తం మీద అక్కడ భారతీయ జనతా పార్టీ కొంతవరకు తగ్గుముఖం పట్టడానికి జేపీ నడ్డాను కారణం చేస్తూ ఉన్నారంట అక్కడ భారతీయ జనతా పార్టీ నేతలు. తర్వాత ఇక్కడ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కలిసి చేస్తూ ఉన్నారు. కాబట్టి అంటే భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిని మారిస్తే కొంతవరకు మార్పు వస్తుందని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారంట. మరి చూడాలి, ఇంకా అది క్లారిటీ రాలేదు, ఇంకా క్వశ్చన్ మార్క్తో ఉంది వార్త. ఇక మేడిగడ్డలో గ్రౌంటింగ్ పనులు 85 గేట్లకు గాను గతంలో 78 గేట్లు ఎత్తివేత. ఇక 7వ బ్లాక్లో 18-19 పిల్లర్ల వద్ద పనులు కొనసాగింపు. 17వ గేటు ఎత్తేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయంట. 20-21 గేట్లు లేకపోవడంతో కట్ చేస్తున్న అధికారులు. చూసుకొని ఎట్లా ఉందో. మేడిగడ్డ ఓటు ఏమైందంటే ఇక ఆయన కథ ఎట్లుంటుందంటే, అరే మనిషి అంతా మంచిగా ఉండగా గుండె ఒక్కటి ఆగిపోతే ఏమవుతుందంటే, గుండె అయిపోతే చచ్చిపోతారా బాబు. మేడిగడ్డ కూడా గట్లనే కాళేశ్వరానికి. జేఎన్ఆర్ ఫ్రీలాన్స్ మోసం, ఇక్కడ ఫ్రీలాన్స్ పేరుతోటి చాలా ఈ రియల్ ఎస్టేట్ మోసాలు చాలా జరుగుతాయి. ఆడ భూమి ఉండదు, వీడికి దగ్గర అనేది బ్రోచర్ ఉంటుంది. బ్రోచర్ మీద రంగురంగుల ఫోటోలు వేస్తాడు వాడు. ఇక్కడ బిల్డింగ్లు కట్టుకోవచ్చు, ఇక్కడ అడవి ఉంటుంది, ఇక్కడ పార్క్ ఉంటుంది, ఇక్కడ పిల్లలు ఆడుకోవచ్చు, ఇక్కడ ఇల్లు వేసుకోవచ్చు అని చెప్తాడు. లాస్ట్కి వస్తే ఏమంటుంది అంటే ఆడ భూమే ఉండదు వాడు, కానీ భూమి అమ్ముతాడు. మళ్ళీ అమ్ముతాడు, రిజిస్టర్ అంతా కథంతా జరుగుతుంది. ఇటువంటి మోసాలు చేస్తున్నట. ఆఫర్ల పేరుతో మోసానికి పాల్పడుతున్న జేఎన్ఆర్ ఇన్ఫ్రా. ఇక స్పెషల్ గిఫ్ట్ల పేరుతో ప్రజలకు టోకరా ఇస్తుందంటే యాదాద్రి జిల్లా బొందుగులలో మరో ఫ్రీలాన్స్ రంగుల బ్రోచర్తో ఆకర్షిస్తూ అమాయకుల నుంచి డబ్బులు దండుకుంటున్న వైనం. ఇక సర్వే నెంబర్ 762, 763లో 8 ఎకరాల 26 గుంటల్లో వెంచర్. ఇక ధరణిలో సంస్థ పేరుతో ఎలాంటి భూమి లేకున్నా ఎరా గ్రీన్ ఫార్మ్ ప్లాట్స్ అమ్మకాలు చేసిండ్రంట. రెవెన్యూ అధికారుల నుంచి పూర్తి సహకారం ఉన్నట్టుగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. చూసుకోరు ఇట్లుంటుందంట కథ. అక్కడ ఏం లేకుండా అమ్ముతుండంటే అట్లుంటుందన్నట్టు కథ. ఇప్పుడు ఏది మార్కెట్ చేసుకోవచ్చు అంటే ఇట్లా చేసుకుంటారు. ఇది ఆదాబ్లో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. క్యాబినెట్ కూర్పుపై ఉత్కంఠ. 9వ తేదీ సాయంత్రం 6 గంటలకు మోడీ ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఇక ఇవాళ ఎన్డీఏ ఎంపీల భేటీ, తర్వాత రాష్ట్రపతికి మద్దతు లేఖల సమర్పణ. హోం, ఆర్థిక శాఖ, రక్షణ శాఖలు భాజపాకే ఉంటాయంట. ఎందుకంటే ఎవరెవరికి వేరే పార్టీ అయితే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడతా ఉంది. భారతీయ జనతా పార్టీ సొంతంగా మెజార్టీని సాధించలేకపోయింది, 272 మార్కును దాటలేకపోయింది. కాబట్టి 240 సీట్లు మాతో పరిమితమైంది. కాబట్టి ఇప్పుడు ఎన్డీఏ మిత్రపక్షాలు ఎవరైతే ఉంటారో భారతీయ జనతా పార్టీ కాకుండా అక్కడ తెలుగుదేశం పార్టీ కానీ జేడీయూ కానీ ఇక్కడ కొన్ని పార్టీ మిత్రపక్షాలు ఉంటాయో ఆ మిత్రపక్షాలకు కూడా ఏది మంత్రుల పదవులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అందులో ప్రధానమైనటువంటి కొన్ని మంత్రి శాఖలు అంటే మంత్రిత్వ శాఖలు, ఇక్కడ హోంశాఖ కానీ, ఆర్థిక శాఖ కానీ, రక్షణ శాఖ కానీ ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీతో దగ్గరే ఉంచుకుంటుంది. తర్వాత మిగతా కొన్ని శాఖల్ని ఏదైతే మిత్రపక్షాలు ఉన్నాయో మిత్రపక్షాలకు ఇచ్చేటువంటి అవకాశం ఉంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే వీటితో పాటు ఇక్కడ సహాయ మంత్రులను కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక బీహార్కు ప్రత్యేక హోదా కోరనున్న జేడీయూ అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక ఎమ్మెల్సీ విజేత తేలేది 2వ ప్రాధాన్యత ఓట్లతోనే అని చెప్పేసి ఒక వార్త. వాటి లెక్కింపు ప్రారంభించిన అధికారులు మొదటి ప్రాధాన్యంలో మల్లన్నకు, తీన్మాన్ మల్లన్న కూడా రాస్తలేరు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇట్లా గెలుపు అని అట్లా రాయాడు, ఇట్లా ఉంటుందని కూడా రాయడిన. 18,565 ఓట్ల మెజార్టీ ఉంది. ఇది మొదటి ప్రాధాన్యత ఓట్లో. ఇక తర్వాత స్థానంలో రాకేష్ రెడ్డి ఉన్నాడు. అయితే ఇక్కడ 2వ ప్రాధాన్యత ఓటుని లెక్కిస్తూ ఉన్నారు. తర్వాత ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఇప్పటికే
28 మంది వరకు మొత్తం ఎలిమినేషన్ ప్రక్రియ జరిగిందంట. ఇంకా కొంతమంది ఉన్నారు. మెల్లమెల్ల చేసుకుంటూ వచ్చేసి ఆటోమేటిక్గా తీర్మానాలకు భారీగా ఓట్లు వస్తూ ఉన్నాయి రెండో ప్రాధాన్యంలో కూడా. ఇక 19,000 మందికి పదోన్నతులు, సీఎం ఆమోదానికి ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీల దస్త్రం. నేడో రేపో షెడ్యూల్ వెలువడేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ 19,000 మందికి ప్రమోషన్లు ఉన్నాయి. అయితే గతంలో కేసీఆర్ చెప్పిండు మీకు పదోన్నతులు ఉంటాయి. అదే ఇప్పుడు ఏది గ్రేడ్ 1 గ్రేడ్ 2 అనేది ఎట్లా పెడతారు బై, ఇలా మంచిగా ప్రమోషన్లు ఇవ్వాలి, ఏది భాషా పండితులు ఉంటే భాషా పండితులను ఆదుకోవాలి అట్టిట్లా అని చెప్పేసి మంచిగా ఇవ్వాలని అన్నాడు. లాస్ట్కి వస్తే వాళ్ళకి సున్నా పెట్టిండు. కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఉపాధ్యాయ బదిలీలకు తర్వాత ఉపాధ్యాయ పదోన్నతులకు సంబంధించి కనీసం పట్టించుకోలేడు కాక. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం దానిపైన దృష్టి పెట్టింది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు, మహబూబ్ నగర్ వరంగల్ పరిధిలోనూ వానలు కొట్టినాయి. అలంపూర్లో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం, రాష్ట్ర వ్యాప్తంగా పిడుగుపాటుకు 9 మంది మృతి. ఇక మెదక్ వరకు నైరుతి విస్తరణ, ఇవాళ రేపు ఎల్లుండి మోస్తరు వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తా ఉంది. ఇక నిన్న 8, నేడు 8, రేపు 88 అని చెప్పేసి అక్కడ కిషన్ రెడ్డి అంటా ఉన్నాడు. మేము 88 సీట్లల్లో గెలుస్తాం వచ్చే ఎన్నికల్లో అని చెప్పేసి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాదే విజయం, మేము మరింతగా పనిచేయాలని ప్రజల సందేశం భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఇకపై మారిన చంద్రబాబును చూస్తారు, అధికారుల పెత్తనం ఉండబోదు, ఏపీ ప్రయోజనాలే తెలుగుదేశం పార్టీ ఎంపీల కర్తవ్యంగా ఉండాలే. లోక్సభకు ఎన్నికైన పార్టీ సభ్యులకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేసిండు. ఇక రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలి. చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేసిండు. ఘన విజయం సాధించినందుకు అభినందనలు చెప్పిండు. ఇంకా ఆడుతున్నట్టున్నాయి. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈమె రాలేదా, ఇంకా ఎటుపోయింది? ఈమె రావాలి మళ్ళీ, ఈమె జర మెల్లగా వస్తుంది. ఏం రాసింది వస్తుందాం, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కదా. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు రాస్తుంది ఆమెకు అనుకూలంగా ఉంటే ఒకరికి ఒక తీరుగా రాస్తుంది, జర్ర అటు ఇటు అయితే ఇంకో తీరుగా రాస్తుంది. ఆమె ఆమెనే వచ్చినావా దా తొలకరి పండుగ ఓకే నయమే. ఎమ్మెల్సీ కౌంటింగ్లో అవకతవకలు చూసినావు, ఇటువంటి లంగరాతలు ఉంటాయి, ఇవే ఉంటాయి. ఇట్లా వేసిరని చెప్పేసి ఆయన ఎవరు కంచర్ల భూపాల్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఉండే కదా నల్గొండకు, ఆయన మీద ఏఆర్ఓ కేసు పెట్టిండు. ఆల్రెడీ పోయి పోలీస్ స్టేషన్లో కేసు ఫిర్యాదు కూడా చేసిండు. ఇట్లెందుకు చేస్తురని పొంతన గోరని కౌంటింగ్ లెక్కలు అని చెప్పేసి అధికారుల తీరుపై చూడరు ఎట్లుంటుంది లెక్క. అక్కడ హరిచందన, అక్కడ నల్గొండ కలెక్టర్ తర్వాత ఆర్ఓగా ఉన్నటువంటి హరిచందన క్లియర్గా ఆమె ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు క్లియర్గా చెప్తా ఉంది, మీడియా ముఖంగా చెప్తా ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే అక్కడ ఎక్కడికక్కడ అన్ని బరాబరుగా పకడ్బందీగా 4 అంచెల భద్రతతో పాటు తర్వాత పకడ్బందీగా నడుస్తూ ఉంది వ్యవస్థ. దానివల్ల బదనం చేసే కార్యక్రమం అంటే ఓడిపోతాం. ఒకవేళ ఇప్పుడు గెలుస్తున్నాం అనుకో ఇదంతా ఉండదు లెక్క, మాదే విజయం భారీ కథా కార్ఖాన అని చెప్పేసి ఇటువంటి లంగరాధాలు ఉంటాయి లెక్క. ఈమె కథకి ఇట్లుంటుంది. లెక్కిస్తున్న ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు నేటి మధ్యాహ్నానికి తుది ఫలితం వచ్చిందని చెప్పేసి ఇట్లుంటుంది లెక్క. ఇక భవిష్యత్తు కార్యాచరణపై బీఆర్ఎస్ సమాలోచన, ముఖ్య నేతలతో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ చర్చలు, వెన్నుపోటు పొడిచిన వారిని ఉపేక్షించొద్దు, కఠినంగా వ్యవహరించాల్సిందే అని చెప్పేసి ముఖ్య నేతలకు చెప్తా ఉన్నారంట. దిగువ శ్రేణి నేతలకు ఫోన్ చేసి కేసీఆర్ భరోసా ఇస్తున్నట. ఉండ్రు మీరు ఏం కాదు, మీరు ఉండ్రు అంటే మేమే ఉంటామే, మేము ఉండట్లేమని చెప్పేసి మెల్లగా కాంగ్రెస్ పార్టీతో మరి ఫోన్లో టచ్లో ఉన్నారంట. 10 మంది రెడీగా ఉన్నారు జంప్ అయ్యేందుకు. ఈ 10 మందితో పాటు ఇంకో మంది కూడా ఉన్నారంట. మొత్తం కాంగ్రెస్ ఖాళీ చేస్తా అని చెప్పేసి, అదేంది కాంగ్రెస్కి మొత్తం తీసుకొస్తా బీఆర్ఎస్ని ఖాళీ చేస్తా అని చెప్పేసి ఇప్పటికే మంత్రి కోమటిరెడ్డి అంటున్నాడు. మరి ఏమైతే కథ చూడాలిగా. కంగన చెంపచెల్లు అని చెప్పేసి చండీగఢ్ ఎయిర్పోర్ట్లో కొట్టిన మహిళా కానిస్టేబుల్ గతంలో రైతుల ధర్నాను అవమానించినందుకే కొట్టిందని చెప్పేసి ఆమె నిందితురాలు చెప్తుందట. ఆమె మీద కేసు నమోదు చేసిండ్రు. ఇక రైతు భరోసా ఏది, ప్రారంభమైన వానాకాలం రైతుల ఎదురుచూపులు అని చెప్పేసి ఒక వార్త. 8-9 తేదీలో చేప ప్రసాదం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాట్లు పూర్తి చేస్తూ ఉన్నారు. అక్కడ బతిన సోదరులు ఇస్తారు కదా, ఆయన హరినాథ్ గౌడ్, ఆయన చనిపోయినటువంటి పెద్ద మనిషి, ఇంకా వాళ్ళ కొడుకులు తర్వాత వాళ్ళ తమ్ముడికి ఇప్పిస్తారు. ₹1,00,000 ఎప్పుడు ఇస్తారు? లక్నో కాంగ్రెస్ కార్యాలయం. మీకు లక్నో వార్తలు ఇట్లుంటాయి లెక్క ఇల్లది. బదిలీల బుగులు అంట, రాష్ట్ర వ్యాప్తంగా అయోమయంలో అధికార యంత్రాంగం. బదిలీల బుగులు ఎందుకు ఉంటుంది? బదిలీలు కావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే 317 జీవో తీసుకొచ్చేసి పెండ్లామ ఒక చేత, మొగడో వచ్చేట, అంటే భర్త ఒక చోట, భార్య ఒక చోట, పిల్లలు ఒక చోట, తల్లిదండ్రులు ఒక చోట ఆగమాగం చేసి చందన చేసి చెట్టుకొక్కలు పుట్టకొక్కలు పంపిస్తుంది. ఇక బుగులు అవుతుందట. మళ్ళీ ఇట్లా చూస్తుంది, ఇక ఏమి ఇట్లా రాస్తుంది. ఇద్దరిని హతమార్చిన బీజేపీ నేత అని చెప్పేసి అట్లా కాదు. అట్లా యాక్చువల్గా ఏదో వాట్సాప్ గ్రూప్లోకి వెళ్ళి తీసేసిరని
కొట్టుకొని చంపుకునేట వాళ్ళు. లంచానికి ఈఎంఐలు అని చెప్పేసి గుజరాత్లో లంచగొండి అధికారుల నయా స్కీమ్ అని చెప్పేసి ఒక వార్త. గ్రూప్ 1 పరీక్షకు 897 కేంద్రాలు, హాజరు కానున్న 4.03 లక్షల మంది అభ్యర్థులు. నోడల్ ఆఫీసర్గా అదనపు కలెక్టర్, ఒక పోలీస్ అధికారి ఉంటారంట. ప్రతి 20 కేంద్రాలకు ఒక రీజనల్ కోఆర్డినేటర్. పరీక్షల ఏర్పాట్లపై సిఎస్ వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడినారు టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి వెల్లడి. ఇక సిరిసిల్ల అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో బీఆర్ఎస్ జయఘాతనం అని చెప్పేసి ఏది ఇదివరకు ఒకసారి ఇగో అది ఉంటుందిగా మహారాష్ట్రలో వార్డు మెంబర్ గెలిచిందని చెప్పేసి పేద వార్త వేసింది ఈమె. ఇట్లా పేద వార్త వేసి వార్డు మెంబర్ ఘన విజయం, తొలి విజయం భారతదేశంలో అని రాసింది. వార్డు మెంబర్కు వాడ ఈ పార్టీ గుర్తుండదు, నీ కారు గుర్తుంటుంది, మన ఉండదు అలా ఉట్టిదే అది కూడా 4 పైసలు పెట్టి ఏదో వేసి మేనేజ్ చేసిర్రు. వార్డు మెంబర్ గెలిస్తే కూడా గంత పెద్దగా వేసుకుంటుంది ఈమె. ఇట్లుంటుంది అన్నట్టు ఈమె కథ. ఏమున్నా కానీ ఇదే చదువుకోవాలి. ఇలా ఇది ప్రధాన వార్త. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, తిథి పాడ్యమి సాయంత్రం 4:45 నక్షత్రం మృగశిర, రాత్రి 7:43 వరకు, వజ్రం ఉదయం 9:56 నుంచి పగలు 12:15 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 10:36 నుంచి పగలు 12:15 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:19 నుంచి ఉదయం 9:11 వరకు. పునర్దుర్ముహూర్తం కూడా ఉందంట. ఉదయం పగలు 12:41 నుంచి పగలు 1:33 వరకు ఉందట. మృగశిర కార్తె రాత్రి 1:05 ఉందట. ఈమె ఇక్కడ రాస్తుందిగా, ఇంకేం లేదు కథ. మొత్తం మీద తీర్మానం వలనకు సంబంధించి క్లియర్గా గెలుపు 100% ఖాయమైపోయింది.